Hallelujah. Hallelujah. I know you are full. We're full కదా. Biryani is heavy, but don't sleep. బిర్యానీ భారము తెచ్చి మీరు నిద్రించకండి. We'll just thank God. Father, we just come to you once again. తండ్రి మరి ఒక మారు నీ తండ్రి నీ స్థలంలో మేము We ప్రవేశిస్తున్నాము. thank you, Lord. దేవా నీకు వందనాలు As we get చెల్లిస్తున్నాము. into the second session, దేవా రెండవ సెషన్ లో మేము వెళ్తున్న సమయంలో give us strength. దేవా మాకు బలమును దయచేయండి. Give us attentive ears, O Lord. దేవా వినగలిగే చెవులను ప్రభా ఏకాగ్రత కలిగే చెవులను Yes, దయచేయండి. the flesh is weak, దేవా శరీరము బలహీనము, but the spirit is willing. దేవా ఆత్మ సిద్ధము తండ్రి నాయనా. Help us to overcome the flesh through the spirit, దేవా Lord. ఆత్మ ద్వారా శరీరమును జయించుటకు నాయన మాకు సహాయం చేయండి. That we do not miss what you are trying to teach us. దేవా నీవు మాకు ఏది బోధించే ఉద్దేశించావు ప్రభా దానిని మేము కోల్పోకుండా సహాయం చేయండి. Speak to us, మాతో Lord. మాట్లాడండి. Anoint us afresh, O Lord, దేవా నూతన అభిషేకము చేత మమ్మల్ని both to నింపండి. speak and to hear. దేవా మేము మాట్లాడుటకు వినుటకు తండ్రి సహాయం Thank చేయండి. you, Lord. దేవా నీకు వందనాలు. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ Amen. ఆమేన్. So we've been looking in the morning how to change our situations. ఉదయకాలమున మనం ధ్యానించాం మన పరిస్థితులు మన స్థితిగతులను ఎలా మార్చుకోగలము. The most empty room మన అతి ఖాళీ స్థలము in a Christian house క్రైస్తవ జీవితంలో is the prayer closet. అదేంటంటే రహస్యమైన ప్రార్థన గదియే. That place is so vacant. అది ఖాళీగా ఉంటుంది. Yet in Jesus' life, that was the most powerful space. యేసుక్రీస్తు యొక్క జీవితంలో అది ఎంతో శక్తివంతమైన స్థలము. Nothing could stop him from praying. ఇదిగో ప్రార్థించుటకు ఏది కూడా మనల్ని He ఆపకూడదు. he could stop preaching. ఇదిగో ఆయన బోధించడం He ఆపివేయవచ్చు, could stop ministering. పరిచర్య చేయడం He ఆపివేయచ్చు, never stopped praying. ఆయన ప్రార్థించడం We ఎన్నడూ have ఆపివేయలేదు. to come back to that place. ఇదిగో మనము ఆ స్థలానికి తిరిగి చేరుకోవాలా. Prayer closet is our altar. ఇదిగో మన ప్రార్థన స్థలము మన ఒక బలిపీఠమే ఉంటుంది. That's where we meet God. ఇదిగో అక్కడనే మనము దేవుని The కలుసుకోగలము. church has to come back to that place. సంఘము మరలా ఆ స్థితికి ఆ స్థలానికి And చేరుకోవాలి. it's prayer that changes. ఇదిగో ప్రార్థననే సమస్తం మార్చివేస్తుంది. That we hear from God, మనము దేవుని యొద్ద నుంచి మనం వింటాము, God hears from us. ఇదిగో దేవుడు మన యొద్ద నుంచి ఆయన And we వింటాడు. are trying to look at what are the blocks. ఇదిగో ఏదైతే ఆటంకాలు ఉన్నాయో దానిని మనం ధ్యానిస్తాము. What stops from God hearing our prayers? దేవుడు మన ప్రార్థన వినకుండా ఏది What ఆటంకపరుస్తుంది, causes ఆపివేస్తుంది? God to hear prayers? దేవుడు ప్రార్థించు వినుటకు ఏది కోరుతుంది? That's why we picked a strange character in the Bible. అందుకొరకే బైబిల్లో మనం ఆశ్చర్యకరమైన ఒక వ్యక్తిత్వాన్ని మనం And చూస్తున్నాం. all the people, most people Jesus speak, they would have never succeeded. ఇదిగో యేసు ప్రభు మాట్లాడిన విషయాలు వ్యక్తుల గురించి వారు సఫలత పొందని వారు If it were not for God, ఒకవేళ వారు దేవుని కొరకు లేని ఎడల Abraham would not have succeeded. ఇదిగో అబ్రహాము సఫలత At పొందకపోతుంది. 100, which man has had a child? ఇదిగో ఆ 100 సంవత్సరాల్లో కుమారుడు ఎవరు కలిగి ఉంటారు? At 90, which woman has born a child? ఇదిగో 90 సంవత్సరాలలో ఏ స్త్రీ కుమారుని కంటుంది? Who waits for 20 years and never gives up like Isaac? ఇదిగో ఇస్సాకు సమయంలో ఎవరు కూడా 20 సంవత్సరాలు విడిచిపెట్టకుండా ఎవరు ఉండగలుగుతారు? Who has gone into prison and slavery for 13 years and ended up as king? ఇదిగో చెరసాలలో ఉంటూ 13 సంవత్సరాలు బానిసత్వం ఉంటూ రాజుగా ఎవరు ఉండగలరు? When has ever a nation of slaves for 400 years become the foremost nation in the world? ఇదిగో 400 సంవత్సరాలుగా బానిసత్వంగా ఉన్న దేశము ఇదిగో చరిత్రలోనే ఒక గొప్ప దేశముగా నిలబడింది. From individual ఇదిగో వ్యక్తిగతము నుంచి to national, ఇదిగో దేశపరముగా God has made the impossible possible. దేవుడు అసాధ్యమైన వాటిని So సాధ్యపరచాడు. your age is irrelevant. కనుక వయసుతో సంబంధము లేదు. Everybody here is younger than Abraham. ఇదిగో ఇక్కడున్న వారందరూ కూడా అబ్రహాము కంటే యవనస్తులే ఉన్నారు. And Abraham became the father of nations at 100. ఇదిగో అబ్రహాము 100 సంవత్సరాలలో ఆయన తండ్రిగా So నియమించబడ్డాడు. don't give up. కనుక విడిచిపెట్టకండి. Don't let your situation make you give up. ఇదిగో నీ పరిస్థితి నీవు వదులుకునేటట్టు చేయకు. And we looked at this man, young man. ఈ యవనస్తుని మనం We don't know how long he prayed. మనకు తెలియదు ఎంత కాలం ఇతడు ప్రార్థించాడు. We don't know what all Jesus prayed. యేసు ప్రభు ఏది ప్రార్థించాడో మనకు But తెలియదు. the way he prayed, కానీ ఆయన ప్రార్థించే the విధానం, core intent of his prayer ఇదిగో తన
ప్రార్థనలో ఆసక్తి ఏకాగ్రత కలిగి was ఉన్నాడు. like this. ఇదిగో ఈ విధంగా ఆయన ఉన్నాడు. Hallowed be thy name. నీ నామం పరిశుద్ధపరచబడును Thy kingdom గాక, come. నీ రాజ్యం వచ్చును Thy గాక, will be done. నీ చిత్తము నెరవేర్చబడును We know గాక. that prayer. ఇదిగో ఈ ప్రార్థన మాకు తెలుసు. So you know this is the big figure in which he prayed. కనుక ఆయన ప్రార్థించిన గొప్ప పట్టణములో ఇది ఉంటుంది. Not that he prayed this every day, ఇదిగో అనుదినము ఇదే ప్రార్థన చేశాడని కాదు. but his prayer would always fit in with this prayer. ఇదిగో ఆయన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా దీనితో ఇమిడి ఉంటుంది. We don't know how long Jabez prayed. ఎబ్బేజు ఎంత కాలము ప్రార్థించాడో We మనకు don't know తెలియదు. what all he prayed, ఆయన ఏ ప్రార్థన చేస్తాడో మనకు తెలియదు. but God's word has recorded. అయితే దేవుని యొక్క వాక్యము అక్కడ This is how he జతపరుస్తుంది. prayed. ఈ ఉదయం కలుసు. O God of Israel, ఇదిగో ఇశ్రాయేలు దేవుడు, oh that you would bless me indeed, నీవు నన్ను ఆశీర్వదించేడలా, and that you would enlarge in me, నా సరిహద్దులను విశాలపరిచినలా, that your hand would be upon me, నీ హస్తము నాపై that you నుంచి would keep me from evil, ఇదిగో కీడు నుండి నన్ను తప్పించినలా, that I would not cause pain. ఇదిగో నేను బాధకరముగా నిన్ను. The Bible says in 2 Corinthians Chronicle, 1 Chronicles 4:10, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట the ఉంటుంది. important part is not just his prayer. ఇదిగో ప్రాముఖ్యమైనది కేవలం ప్రార్థన మాత్రమే కాదు. Everybody prays. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తారు. Many people have prayed. అనేకులు ప్రార్థించారు. But this part, కానీ ఈ భాగము God granted him that which he requested. ఇదిగో అతడు మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి God దయచేసాడు. answered his prayer. దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. That's the important part. అది ప్రాముఖ్యమైన That's విషయం. why we study that prayer. ఇదిగో దాని కొరకే మనము ప్రార్థన జీవితాన్ని And we ధ్యానిస్తున్నాం. saw, మనం చూసాము. we do not have ఇదిగో మనకెందుకు లేదు, because we do not ask. మనం అడగలేదు కనుకనే. We don't ask. మనం And if అడగలేదు. we ask, మనం అడిగినలా we give up very fast. ఇదిగో మనం త్వరగానే దానిని We విడిచిపెట్టేస్తాం. don't persist in prayer. దాని ఎడతెగక మనం దాన్ని పట్టుకోము. One prayer, ఒక ప్రార్థన, like tomorrow is Sunday. రేపటి రోజు ఆదివారం కనుక, Tomorrow is Sunday. రేపటి రోజు ఆదివారం. So most of the prayer requests that will come tomorrow ఇదిగో రేపటి రోజు వచ్చే ఆ ప్రార్థన అంశాలు ఎక్కువ శాతం in our church మా సంఘంలో is salvation for unsaved ఇదిగో loved ones. రక్షణ లేని వారికి రక్షణ వారు కలగాలని. Many in the family. ఇదిగో అనేక కుటుంబంలో అనేకులు, These children who sang in the worship team, the ones sitting there, ఇదిగో ఆరాధన నడిపించిన బిడ్డలు, ఇక్కడ కూర్చున్న వారు, they are all only believers from Hindu families. వాళ్ళందరూ కూడా హైందవ కుటుంబంలో నుంచి వచ్చిన విశ్వాసులుగా ఉన్నారు. So their family do not know God. కనుక వారి కుటుంబము క్రీస్తుని ఎరగదు. So when it comes to salvation, రక్షణలో వారు వచ్చినప్పుడు will you give up? ఇదిగో నీవు వదులుకుంటావా? Will you keep on knocking at the door of heaven until God answers? ఇదిగో దేవుడు జవాబు ఇచ్చేంత వరకు పరలోక ద్వారాన్ని నీవు తట్టుతూనే You ఉంటావా? don't have to ask, is it the will of God? ఇదిగో నీవు దేవుని చిత్త ప్రకారము అడగడమే అని It చిత్తం. is the will of God that no one should perish. ఇదిగో ఎవరు కూడా నశించిపోవుట ఆయన God చిత్తం doesn't కాదు. desire anybody to perish. ఇదిగో ఎవరు కూడా నశించిపోవాలని దేవుడు But the కోరుకోడు. question is, have you persisted in prayer? ఇదిగో ప్రశ్న ఏంటిదంటే నీ ప్రార్థనలో ఎడతెగక Has నీవు ఉన్నావా? Jesus said day and night, ఇదిగో యేసు ప్రభు చదివించినట్లుగా Day and దివారాత్రము persist in prayer. ప్రార్థనలో ఎడతెగక. We do not have because we do not ఇదిగో ask. మనము అడగలేదు కనుక మనము కలిగిలేము. Ask continuously. ఇదిగో ఎడతెగక కొనసాగుతూ నీ Without ప్రార్థించు. ceasing. ఇదిగో దాన్ని The విడిచిపెట్టకుండా. second thing we saw, రెండో విషయాన్ని మనం చూసాం. ask. మనం అడగాము, but we do not receive. మనం పొందుకోలేదు. We do not receive ఇదిగో మనం పొందుకోలేదు ఎందుకంటే because we ask wrong. ఇదిగో తప్పు విధానముతో మనం అడగాము. Either the lust of the flesh, ఇదిగో శరీర కోరిక వాంఛల గురించి Or the కావచ్చు, world. లేదా లోకము గురించి they కావచ్చు. are made for each other. ఈ రెండు కూడా ఒకరికి ఒకరికి My సంబంధించి spirit నా ఆత్మ is made for God. ఇదిగో దేవుని కొరకు My చేయబడింది. flesh నా శరీరము is for the world. లోకము So కొరకు. we have to be very, very careful. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. Prayer may look very good outside. ఇదిగో బాహ్యంగా ప్రార్థన చాలా అద్భుతంగా ఉండవచ్చు. Hannah's prayer at Shiloh looked very good for many years. ఇదిగో కొన్ని సంవత్సరాలుగా హానా ప్రార్థన శిలోలో అందరి దృష్టిలో అద్భుతముగా ఉంది. But it was for her lust, కానీ తన యొక్క వాంఛ నిమిత్తమే, for the sake of the world. ఇదిగో లోకము నిమిత్తమే. But one day it changed అయితే ఒక్క దినము అది and మార్చివేయబడింది. it became for God. అది దేవుని విధంగా And మార్చబడింది. Samuel was birthed. సమూయేలు We జన్మించాడు. have to ask carefully. జాగ్రత్తగా దీన్ని మనం Lord, అడగాలి. search my heart. ప్రభువా నా హృదయాన్ని పరిశోధించు. I want a big church. నేను ఒక పెద్ద సంఘముగా ఉండాలి. For what? దేని నిమిత్తము? For what? దేని నిమిత్తము? God says, I gave you a small church. ప్రభు అంటాడు, నేను నీకు చిన్న సంఘాన్ని ఇచ్చాను. Did you take care of it well? ఇదిగో దాన్ని చక్కగా నీవు Did you pray పట్టించుకున్నావా? for your church? నీ సంఘం కొరకు Did you ప్రార్థించావా? study carefully? జాగ్రత్తగా నీవు Did you ధ్యానించావా? preach truthfully? ఇదిగో సత్యముతో నీవు బోధించావా?
Why do you want a big church? ఎందుకు పెద్ద సంఘం కావాలి These నీకు? questions God will ask. ఇదిగో దేవుడు ఇలాంటి Whatever we ask, మనం ఏది అడుగుతున్నాము, check our heart. మన హృదయాన్ని Is it పరిశీలించు, for the flesh? శరీరాన్ని పరీక్షించు. Is it for the world? ఇది లోకము కొరకు ఉంటుందా? Another block, ఇంకో ఆటంకము, big block. పెద్ద ఆటంకము. Why we don't receive? ఎందుకు మనం పొందుకోలేదు? Mark chapter 11. మార్క్స్ సువార్త 11వ అధ్యాయము. Mark chapter 11. మార్క్స్ సువార్త 11వ అధ్యాయము Verse 24 to 26. 24 నుండి 26 వచనాలు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలిగినవని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. Now look at verse 24. 24 వచనం చూద్దాం. Therefore I say unto you, whatever things soever you desire when you pray, believe that you receive them, and you shall have them. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నారమని నమ్ముడి. God is asking, ఇదిగో. ask, believe, and you will receive. ఇదిగో ప్రభు అంటున్నాడు, నీవు అడుగు, విశ్వసించు, దానిని పొందుకో. Immediately verse 25 he says something. 25 వచనాల్లో వెంటనే ప్రభు ఆయన అంటున్నాడు మాట, Says, when you stand there to pray, నీవు ప్రార్థించుట నిలబడినప్పుడు forgive. క్షమించు. Why? ఎందుకు? Because God says when you actually are praying, ఇదిగో నీవు ప్రభు అంటున్నాడు, నీ వాస్తవానికి ప్రార్థించినప్పుడు the Spirit of God will show unforgiveness in your heart. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న క్షమించలేని గుణాన్ని దేవుడు చూపిస్తాడు. Because prayer is a spiritual exercise. ఎందుకంటే ప్రార్థన అనేది ఆత్మీయ వ్యాయామం ఉంటుంది. Because if the Spirit of God doesn't come, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు రాని our prayer is going nowhere. మన ప్రార్థన ఎటు వెళ్ళదు. But when the Spirit of God comes, దేవుని ఆత్మ when వచ్చినప్పుడు we are praying for something, ఇదిగో దేని కొరకు మనం ప్రార్థన Whatever చేస్తున్నాము, ఏదైనా కానీ He will remind us of a block. ఇదిగో ఆ ఆటంకాన్ని దేవుడు One బయలుపరుస్తాడు. of the biggest block is unforgiveness. ఇదిగో ఒక బలమైన ఆటంకం ఏంటిదంటే క్షమించలేని తనము. Jabez could have not forgiven a lot of people. ఇదిగో ఎబేజు అనేకులను క్షమించలేని వాడిగా He ఉండవచ్చు. could have not have forgiven his mother. ఇదిగో తన తల్లిని క్షమించలేని వాడిగా How can ఉండవచ్చు. you name me Vedana? ఇదిగో ఈ విధముగా వేదనని నువ్వు ఏ విధంగా పేరు పెట్టగలవు? But if his prayer was answered, that means he forgave. ఇగో ఆయన తన ప్రార్థనకు జవాబు వచ్చిందంటే దాని అర్థము అతను క్షమించాడు. Everybody who humiliated him, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా అతనిని వేధించవచ్చు. everybody who mocked him, ఇదిగో అతనిని తిట్టిన వారందరూ కూడా, everybody who said you will amount to nothing. ఇదిగో నీవు దేనికి ప్రయోజనకుడు కావని చెప్పిన వారందరూ కూడా, Therefore God heard. ఇదిగో అందుకొరకే దేవుడు When అతనిని you విన్నాడు. stand to pray, నీవు ప్రార్థించుటకు నిలబడినప్పుడు before rattling out our needs, ఇదిగో మనకు అవసరతలను దేవుని దగ్గర పరచక ముందు listen carefully to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే వాటిని జాగ్రత్తగా వినండి. He knows. ఆయనకు తెలుసు. He will show. ఆయన మనకు చూపిస్తాడు. People we need to let go. ఇదిగో మనం దానిని విడిచిపెట్టాలి. Just say, Lord, I forgive them. ప్రభా నేను క్షమిస్తున్నాను ప్రభా, By name, ఇదిగో నీ నామం, I forgive them. ఇదిగో ఆ పేరు చెప్పి నేను And I క్షమిస్తున్నాను. bless them. దేవ వారిని దీవిస్తున్నాను. I let them go. దేవ వారు వెళ్ళని ప్రభా. Then you will see answers to prayers coming. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు నీవు చూడగలుగుతావు. This is very important to God. ఇదిగో దేవునికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. This is very important to God. దేవునికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. There's a second part of forgiveness. ఇదిగో క్షమించుటలో రెండో భాగము. Matthew 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22 to 24. 22 నుంచి 24 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. You are angry with somebody. ఇదిగో ఎవరి మీద కోపం గించుకునేలా, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము చేయు. Balipidam. Now you are coming to the Balipidam. You are coming to praise. నీవు స్తుతించుటకు You are వచ్చావు, coming to pray. నీవు ప్రార్థించుటకు You వచ్చావు. brought an offering. ఇదిగో Or the అర్పణ offering bag is going before you. ఇదిగో నీ ఎదుట కానుకల Altar has సాక్షిగా ఉంటుంది. many meanings in the Bible. ఇదిగో బైబిల్లో బలిపీఠంకు అనేకమైన సూచనలు ఉన్నవి. And the Bible says something. లేఖనం ఉంటుంది, బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం Now వచ్చిన this is యెడల. different. This is different. ఇది వేరేది. Now you don't have to forgive. ఇదిగో నీవు క్షమించుటకు ఏదీ లేదు. You are not upset with somebody. నీవు ఎవరిని కూడా బాధపరచలేదు. Somebody is upset with you. అయితే ఎవరైనా నిన్ను These are బాధపరచవచ్చు. two different cases. ఈ రెండు వేరే విధాల కేసు. This also the Holy Spirit will remind. ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తాడు. Do you know what you said last time? ఇదిగో లాస్ట్ టైం ఏం చెప్పాడు తెలుసా నీకు? You were angry with somebody. నీవు ఎవరి మీదనో కోపంతో ఉన్నావు. నీవు And that brother is upset. ఇదిగో ఆ సహోదరుడు బాధలో ఉన్నాడు, Sister is
upset. ఆ సహోదరి బాధతో You have ఉంది. come to the altar. నీవు బలిపీఠం I మీదకి వచ్చావు. want to bless you. ఇదిగో నిన్ను I ఆశీర్వదించాలని కోరుతున్నాను. want to give you. నేను దీవించాలని కోరుతున్నాను. Go make peace and come ఇదిగో back. నీవు వెళ్ళి ఆమెతో సమాధాన పరచబడి తిరిగిరా. First case is you are upset. ఇదిగో మొట్టమొదటిది నీవు బాధపరచబడ్డావు. Second case is the other person is upset. ఇదిగో రెండో విషయంలో ఇతరులు బాధపరచబడ్డారు. Both involves forgiveness. ఇదిగో ఈ రెండిటిలో కూడా క్షమాపణ అనేది కలిసి ఉంటుంది. And God says in verse 24, 24 వచనంలో ప్రభు అంటున్నాడు, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. and come back. These are fundamental principles in the Bible. ఇదిగో బైబిల్లో ఉన్న చాలా ప్రాముఖ్యమైన సూత్రాలు ఇవి. Why prayers don't go answered? ఎందుకు ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు? You are asking for something. నీవు ఒక విషయం కొరకు అడుగుతున్నావు. God is pointing at a person. ఇదిగో దేవుడు ఆ వ్యక్తిని దేవుడు Yes, చూపిస్తున్నాడు. I want to answer you. ఇదిగో నీకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. Put this right. ఇది సరి చేసుకో. Put this right. ఇది సరి And చేసుకో. the answer will come. ఇదిగో నీకు జవాబు వస్తుంది. Look at you remember the parable of the unforgiving servant. ఇదిగో క్షమించలేని సేవకుని యొక్క ఉపమానం మీకు తెలుసా? Everybody knows. ప్రతి ఒక్కరికి తెలుసు కదా. Jesus told about him. యేసు ప్రభు చెప్పాడు, His master forgave such a huge amount, ఇదిగో అధిక ధన విషయంలో తన యజమానుడు తనని క్షమించాడు. but another servant owed him a little, ఇదిగో అతని సేవకుడు కొద్ది మాత్రమే and అప్పు he put him కలిగినాడు. in prison. అతనిని తీసుకొని When చెరసాలలో the వేశాడు. master heard, యజమానుడు దాన్ని విన్నప్పుడు listen to what God says ప్రభు ఏమంటున్నాడు వినండి. in Matthew 18:32. మత్తయి సువార్త 18:32 వచనము. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక What yajaka? చెడ్డదా What yajaka? చెడ్డదా Did he steal? అతడు ఏమైనా దొంగలించాడా? Did he lie? అబద్ధమాడా? Did he murder? అతడు హత్య చేశాడా? What did he not do? ఇదిగో ఏది చేయలేదు అతడు. He did not forgive. అతడు క్షమించలేదు. God says unforgiveness is wickedness. ఇదిగో క్షమాపణ లేనిది, క్షమించలేనిది అది చెడ్డదై ఉంటుంది. Wickedness. దుర్మార్గత అయి ఉంటుంది. It is wickedness. అది దుర్మార్గత అయి ఉంటుంది. Wicked servant. And we do not see unforgiveness the way God sees it. ఇదిగో దేవుడు క్షమించలేని విధాన్ని ఎలా చూస్తాడో మనం ఆ విధంగా మనం చూడము. We see stealing, మనము దొంగలించడము, killing, ఇదిగో హత్య చేయడం, lying, ఇదిగో అబద్ధమాడడం, cheating, ఇదిగో మోసగించడం, murder. హత్య All చేయడం, this is wickedness. ఇవన్నీ కూడా దుర్మార్గతగా చూస్తాము. But we have to see how God sees. అయితే దేవుడు ఎలా చూస్తున్నాడో మనం చూడాలా. What did he call him? ఆయన ఏమన్నాడు పిలిచాడు? Wicked servant. చెడ్డ దాసుడా. What did he not do? ఇదిగో ఏం చేయలేదు అతడు? He didn't forgive. కేవలం క్షమించలేదు. And look at verse 34. ఇది 34 వచనం చూడండి. అందుచేత వాని యజమానుడు కోపపడి The English word is very strong. He was wroth, means very angry. ఎంతో కోపగించుకున్నాడు. God through Jesus has forgiven all our ఇదిగో sins. దేవుడు క్రీస్తు ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించాడు. When we don't forgive, మనం క్షమించని ఎడల లేని ఎడ he gets very angry. ఎంతో ఆయన కోపగించుకుంటాడు. ఆయన Very angry. ఎంతో కోపపడతాడు. And delivers us into tormentors. ఇదిగో మనకి వేదనకు ఆయన గురి చేస్తాడు. People are miserable, ఇదిగో ప్రజలు భయంకరంగా అయిపోతారు. depressed, ఇదిగో కృంగిపోతారు. discouraged, ఇదిగో నిరుత్సాహపరచబడతారు. angry, కోపగించుకుంటారు. unable to sleep. ఇదిగో వారు నిద్రించలేని స్థితి. And people understand why. ఇదిగో ప్రజలు అర్థం చేసుకోరు ఎందుకు ఇది జరుగుతుంది. Tormentors have been released. ఇదిగో ఆ వేదన అనేది బయలు వెళ్ళింది. Jesus even on the cross is not tormented. ఇదిగో ఈ యేసు ప్రభు కూడా శిలువ పైన ఆయన వేధించబడలేదు. ఆయన Father, forgive them all, they don't know what they are doing. ఇదిగో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరందరినీ క్షమించుము. Paul in prison is not tormented. ఇదిగో చెరసాలలో పౌలు కూడా అతడు Do not వేధించబడలేదు. hold it against them, Lord. ఇదిగో వారికి వ్యతిరేకంగా ఏది కూడా నీ పట్టుకో ప్రభా. That's what God says. అదే ప్రభు సెలవిస్తున్నాడు. Blocks in and getting prayers answered. ఇదిగో ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్న ఆటంకాలు. Because we all need our prayers answered. ఎందుకంటే మన ప్రార్థన అన్నిటికీ కూడా జవాబు రావాలని All కోరుకుంటాం. need prayers ఇదిగో answered. మనకందరికి కూడా ప్రార్థనకు జవాబు రావాలి. Another big block. ఇంకొకటి బలమైనది ఆటంకం. Proverbs 28 and verse 13. సామెతల గ్రంథము 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
Don't cover. ఇదిగో దానిని దాచిపెట్టకు నీవు. God anyway knows. ఇదిగో దేవునికి ఖచ్చితంగా తెలుసు. Just go to God. దేవుని దగ్గరికి వెళ్ళు. Uncover it. ఇదిగో దానిని తీసివేసి Confess it. దానిని ఒప్పుకో, Forsake it. దానిని విడిచిపెట్టు. 3 things are mentioned. 3 విషయాలు. We want answer to our prayer. ఇదిగో మన ప్రార్థనకు జవాబు రావాలంటే Uncover it. ఇదిగో దానిని ఒప్పుకో నీవు. Confess it. దానిని ఒప్పుకో, And forsake it. దానిని విడిచిపెట్టు. And God says you will have mercy. ఇదిగో ప్రభు అంటున్నాడు, నీవు కనికరం పొందుకుంటావు. God will answer you. దేవుడు నీకు జవాబునిస్తాడు. God will answer. దేవుడు నీకు జవాబు ఇస్తాడు. You don't have to worry about it. దేని గురించి చూడని చింతించాల్సిన అవసరం You లేదు. don't have to worry about it. నీవు But if చింతించాల్సిన you don't do it, ఒకవేళ నీవు చేయని ఎడల we don't receive mercy. మనము కనికరమును పొందుకోలేము. The problem is this. ఇదిగో సమస్య ఇదే. When you go to God, దేవుని యొద్దకు మనం it's a వెళ్తున్నప్పుడు throne room of grace. దేని కృపా సింహాసనం ఉంటుంది. What we need is grace. మనకు కావలసినంత కూడా But కృప. there are 2 gates. అయితే 2 ద్వారాలు. First gate is gate of mercy. ఇదిగో మొదటి యొక్క ద్వారము కనికరము. Only after you cross that you can come to the gate ఇదిగో of దానిని grace. దాటిని తర్వాతనే నీవు కృప అనే ద్వారము దగ్గర We ఉంటావు. need mercy. మనకు కనికరము కావాలా? Before we can ask for grace. ఇదిగో కృపను మనము అడగక మునుపు I am కనికరం not కావాలి. making this out of my head. ఇదిగో ఇది నా యొక్క బుర్రలో లేదా తల నుంచి చెప్తలేను నేను. Hebrews 4:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము. Come boldly to the throne of grace that we may receive first what? mercy. Mercy. What do you say? కనికరము, And then కృప. Kripa. First mercy. ఇదిగో మొట్టమొదటిగా Then కనికరం, only we can grace. తర్వాతనే కృపను పొందుకోగలం మనం. Every blessing we receive is grace. ఇదిగో ప్రతి ఆశీర్వాదము మనం పొందుకునేది అది కృప ద్వారానే. But before grace comes mercy. అయితే కృపకు రాకమునుపు కనికరము బయలు వెళ్తుంది. God says, uncover, కనుక దానిని ఒప్పుకొని, confess, దానిని ఒప్పుకొని, forsake. దానిని మార్చి విడిచిపెట్టు. Your prayer will be answered. నీ ప్రార్థన జవాబు Your వస్తుంది. prayer will be నీ answered. ప్రార్థనకు జవాబు వస్తుంది. Your prayer will be నీ answered. ప్రార్థనకు జవాబు Now వస్తుంది. let's go back to Chronicles 4:10. ఇదిగో దినవృత్తాంతాల గ్రంథం 4:10 Listen to what Jabez prays. ఎబేజు ప్రార్థన చేస్తున్నది వినండి. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచిన నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము That అని. your hand would be upon me. ఇదిగో నీ యొక్క హస్తము నా పైన ఉన్న ఎడల, It's there, no? అక్కడ yes. Your hand would be upon me. ఇదిగో నీ చెయ్యి నా పైన ఉన్న ఎడల. This is a very smart guy. ఇతడు చాలా తెలివైన వ్యక్తి. He's not saying just bless me and leave me. ఇదిగో ఇతడు కేవలం నన్ను ఆశీర్వదించి విడిచిపెట్టు అంటలేడు. That's how most of us want. Bless me and leave me. చాలా మంది ఇదే ప్రార్థన చేస్తారు, ప్రభు నన్ను దీవించి నన్ను విడిచిపెట్టు. But he says, let your hand be upon me. ఇదిగో ఆయన అంటున్న మాట, నీ హస్తము నీ చెయ్యి నా పైన ఉండుగా. Which actually means you be with me. ఇదిగో దాని అర్థము, వాస్తవాన్ని దాని అర్థము, నీవు నాకు తోడుగా ఉండు. If my hand has to be upon pastor, ఇదిగో నా పాస్టర్ పైన నా చెయ్యి ఉండాలంటే I have to be with him. ఎల్లప్పుడూ నేను He has to be with. ఇదిగో నేను అతనితో ఉండాలి. That's what he's saying. అదే అంటున్నాడు. Not just bless me and go. కేవలము ఆశీర్వదించి నన్ను వెళ్ళు అని. Let your hand be upon me. నీ హస్తము నా పైన ఉండుగా. Let your hand be upon me. నీ చెయ్యి నా పైన ఉండుగా. And you know what happens when God's hand is upon ఇదిగో us? దేవుని చెయ్యి మన పైన ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? 1 Peter 5:6. మొదటి పేతురు రాష్ట్ర పత్రిక 5:6 దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండుడి. He humbles us ఇదిగో ఆయన మనల్ని దీనులుగా చేయును, to exalt us. మనల్ని హెచ్చించుటకు. That happens only when the hand of God is upon us. ఇది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని హస్తము మన పైన ఉన్నప్పుడే. His hand is upon us. ఆయన హస్తం మన పైన He ఉన్నప్పుడు humbles us ఆయన మనల్ని దీనుగా and చేయును, he exalts us. ఆయన మనల్ని హెచ్చించును. And that's his prayer. అదే ఆయన ప్రార్థన. The hand of God. దేవుని యొక్క హస్తము, Hand of God. దేవుని యొక్క హస్తము. Look at Joshua chapter 4 and verses 23 and 24. యెహోషువ గ్రంథము 4:23-24 చూద్దాం. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండచేసినని చెప్పి ఏ సంగతి వారికి తెలియపరచవలను. There. This
Jordan was flooded. ఇదిగో యోర్దాను ప్రవహిస్తా ఉంటుంది. It opened up అది తెరవబడింది. and it dried up. ఇదిగో అతడు ఎండిపోయింది అది. And the people walked through. ప్రజలందరూ కూడా దాటుకుని వెళ్ళారు. What does that mean? దాని అర్థం ఏంటిది? When the hand of God is upon you, ఇదిగో దేవుని హస్తము నీ పైన ఉన్నప్పుడు your obstacles move out of the way. ఇదిగో నీ మార్గముల నుండి నీ ఆటంకాలన్నీ కూడా అడ్డుబండలన్నీ కూడా And the తొలగించబడతాయి. people around will know the hand of God is upon you. ఇదిగో ప్రజలు గుర్తిస్తారు దేవుని హస్తము నీ పైన ఉన్నదని. Joseph is sold by his brothers, ఇదిగో యోసేపు తన అన్నల ద్వారా అమ్మివేయబడ్డాడు. but is bought and sent to Potiphar's house. ఇదిగో అతడు ఆ కొనివ్వబడి ఆ పొతిఫర్ ఇంటికి And he చేరాడు. becomes very successful. ఇది అతడు సఫల పొందిన వాడిగా ఉన్నాడు. And even Potiphar realizes God's hand is upon him. ఇదిగో పొతిఫర్ కూడా గుర్తించాడు దేవుని హస్తం అతనికి He is తోడుగా ఉన్నది. falsely accused, ఇదిగో అబద్ధము నిందను వేస్తాడు, thrown into prison. చెరసాలలో వేస్తాడు. The prison warden looks at him with favor. ఇదిగో చెరసాల నాయకుడు అతన్ని చూసి దయ చూపించాడు. Suddenly he's in charge of the prison. ఇదిగో వెంటనే అతడు అధికారిగా మార్చబడ్డాడు. All the prisoners know the hand of God is upon him. ఇదిగో చెరసాలలో ఉన్న వారందరికీ తెలుసు దేవుని హస్తం Every పైన ఉంది. obstacle is being moved. ఇదిగో ప్రతి ఆటంకము అడ్డుబండ కూడా And now తొలగించబడుతుంది. he's standing before the Pharaoh. ఇదిగో ఫరో ఎదుట నిలబడ్డాడు. He gives an interpretation. ఇదిగో దానికి ఒక అర్థము చెప్పడం ప్రారంభించాడు. Pharaoh says, ఫరో అన్నాడు, you take charge of the country. ఇదిగో దేశం యొక్క స్థానమును నువ్వు దాన్ని See, చూసుకో. every obstacle the devil brought, అపవాది తీసుకొచ్చే ప్రతి ఆటంకాలు when the hand of the Lord is upon us. దేవుని హస్తము మన పైన ఉన్నాడలా. So look at coronavirus as an obstacle. ఇదిగో చూడండి, ఉదాహరణకు కరోనా వైరస్ ఒక ఆటంక అడ్డుబండగా ఉండొచ్చు. All the problems that are coming. ఇదిగో వస్తున్న ప్రతి సమస్య కూడా But if the hand of God is upon us, దేవుని మన పైన దేవుని హస్తము ఉన్నాడలా. He will make the flood ఇదిగో ఆయన సముద్రమును కెరటాలను a dry place for us, ఇదిగో మన కొరకు ఎండిన భూమిగా so that we మార్చగలడు. can keep on moving. ఎందుకు అంటే మనము ఇంకా ముందుకు వెళ్ళుటకు. This is what he's praying. ఇదిగో అతడు ప్రార్థిస్తున్నది Oh ఇదే. Lord, that the hand of the Lord may be upon me. దేవా నీ చెయ్యి నా పైన ఉండును గాక. He knows Israel's history ఇదిగో ఇశ్రాయేలు యొక్క చరిత్ర అతనికి తెలుసు. and what the hand of God can do to us. ఇదిగో మనకు దేవుని యొక్క చెయ్యి ఏం చేయగలదు. Take the best in the world, ఇదిగో లోకములో ఉన్న శ్రేష్టమైన వాన్ని the తీసుకొని, smartest, ఇదిగో తెలివైనది, the most powerful, ఎంతో శక్తివంతమైనది, and the hand of God upon an ordinary man. ఇదిగో ఒక సాధారణ వ్యక్తి పైన మన పైన దేవుని హస్తము See the ఉన్నప్పుడు difference. వ్యత్యాసము చూడండి. 1 Kings chapter 18 మొదటి రాజుల గ్రంథము 18వ and అధ్యాయము verse 46. 46వ వచనము. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని The hand of the Lord came upon Elijah. అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి Who is on the other side? ఇంకో ప్రక్కన ఎవరున్నారు? The king. రాజు ఉన్నాడు. What is a king in? ఇదిగో రాజు ఎక్కడున్నాడు? In a chariot, అతడు రథములో ఉన్నాడు. pulled by ఇదిగో దేని ద్వారా లాగబడుతున్నాడు? strongest horses in the country. ఇదిగో దేశములోనే బలమైన గుర్రముల ద్వారా, Best horses, ఇదిగో శ్రేష్టమైన గుర్రములు, king's chariot. రాజు యొక్క రథము. The king is going, రాజు వెళ్తా ఉన్నాడు. and Elijah takes off ఇదిగో ఏలియా ఆయన and దాటుకున్నాడు. goes ahead of Ahab. ఇదిగో ఆహాబు కంటే ముందుగా చేరుకున్నాడు. Why? ఎందుకు? Because the hand of the Lord was upon him. దేవుని హస్తము అతని పైన So ఉండేది. it does not matter who is on the other side. కనుక ఆ ప్రక్కన ఎవరున్నారో The పర్వాలేదు. world can bring its best. లోకములో ఉన్న శ్రేష్టమైన లోకం తీసుకురావచ్చు. Like pastors are sitting over ఇక్కడ here. Come కూర్చున్న on. పాస్టర్లు, Pastors, wake up for a minute, 1 second. Get up. పాస్టర్ గారు దయచేసి లేవండి, ఒక్క నిమిషం Clap your చప్పట్లు కొడదాము. Okay. Now think for a minute. ఒక్కసారి ఊహించండి. I don't know about you, but I can tell you about ఇదిగో, me. మీ And I గురి- believe for many of you, God called you ఇదిగో మీ గురించి నాకు తెలియదు. ఇదిగో you came. దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు and you came out. మీరు వచ్చారు. మీరు Like me, you may have never gone to Bible college. ఇదిగో నా వల్లనే మీరు కూడా ఎన్నడూ కూడా బైబిల్ కాలేజ్ వెళ్ళకపోవచ్చు. And there is this pastor with PhD, DD, divinity, all. ఇదిగో ఇంకో పాస్టర్ ఇక్కడ ఉన్నాడు, పిహెచ్డి, డివినిటీ, తర్వాత డిగ్రీ ఇవన్నీ కలిగి ఉన్నాడు. And you look at him. ఆయన్ని చూసినప్పుడు, Lord, how can I don't have all that. ప్రభువా అవన్నీ కూడా నాకు లేదు కదా ప్రభువా. Does not matter. అది పర్వాలేదు. అది Is the hand of the Lord upon you? ఇదిగో దేవుని హస్తం నీ పైన ఉందా? That's all. అది చాలంతే. That's what the Sanhedrin said. ఇదిగో అదే శతాధిపతి అన్నాడు. Peter and John, ఇదిగో పేతురు, యోహాను, unlearned men. ఇదిగో వారు విత్తలేని పామరులు. How can they speak like this? వారు ఈ విధముగా ఎలా The మాట్లాడగలుగుతారు? reason? కారణము
they were with Jesus. ఇదిగో వారు యేసుతో పాటు ఉన్నారు. That's what they thought. అదే వారు అనుకున్నారు. No, the hand of the Lord had come upon them. దేవుని హస్తము వారిపైన దిగి వచ్చెను. They had been baptized in the Holy ఇదిగో Spirit. పరిశుద్ధాత్మలో వారు బాప్తిసము పొందుకున్నారు. That made all the difference. అదే అన్నిటిని వ్యత్యాసము That is కలగజేస్తుంది. what this man is praying. ఇదిగో దాని కొరకే ఈ ప్రార్థన వ్యక్తి Oh Lord, that you ప్రార్థిస్తున్నాడు. would bless me దేవా నీవు నన్ను You ఆశీర్వదించినలా, enlarge me. నా సరిహద్దులు విశాలపరిచినలా, and your hand would be upon me. నీ హస్తము నా పైన ఉండేలా. You know, this hand is very dangerous. ఇదిగో ఈ చెయ్యి చాలా భయంకరమైనది. It is good for God's friends. ఇదిగో సారీ It is good for whom God loves. ఇదిగో దేవుడు ప్రేమించే వారికి అది మంచిగా ఉంటుంది. Terrible against his enemies. ఇదిగో తన శత్రువులకు చాలా భయంకరంగా ఉంటుంది. Exodus 9:3. ఇదిగో నిర్గమకాండము 9:3 ఇదిగో యెహోవా బహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. You know why those 10 plagues over Israel, over Egypt? ఐగుప్తులో 10 తెగులు ఎందుకు వచ్చాయి తెలుసా? Because the hand of the Lord came upon them. దేవుని యొక్క బాహు హస్తము అక్కడ దిగి వచ్చింది. When you pray, నీవు ప్రార్థించినప్పుడు we don't fight flesh and blood. ఇదిగో మనము శరీర రక్త మాంసంతో We పోరాడడం fight లేదు. powers. మనము శక్తులతో పోరాడుతున్నాము. You should pray. మనం ప్రార్థించాలి. Lord, let your hand be upon me. ప్రభువా నీ హస్తము నా పైన ఉండాలి And ప్రభువా. your hand be against my enemies. ఇదిగో నీ హస్తము నా శత్రువులకు వ్యతిరేకముగా ఉండాలి. That they leave me alone. ఇదిగో వారు నన్ను ఒంటరిగా విడిచిపెట్టాలా. It was the hand of the Lord over Egypt that made Egypt let Israel go. ఇదిగో దేవుని బాహుబల హస్తమే ఇశ్రాయేలు ప్రజలను వ్యతిరేకం చూపించింది, వారిని విడుదల కలగజేస్తుంది. Israel had gone down ఇదిగో ఇశ్రాయేలు పడిపోయారు. after the time of judges. న్యాయాధిపతుల కాలం తర్వాత Blind priest called Eli. ఇదిగో ఏలీ అన్న గుడ్డి సేవకుడు Corrupt children. ఇదిగో ప్రజలను పాడు చేస్తాడు. Israel went to war. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళారు. They lost the war. యుద్ధములో ఓడిపోయారు. Not only did they lose the war, కేవలం యుద్ధంలో ఓడిపోవడం మాత్రమే కాదు, ark of the Lord was taken by the Philistines. ఇదిగో దేవుని యొక్క మందసము చెరలోనికి వెళ్ళింది They ఫిలిస్తీన్లు. thought the God of Israel is like any other God. వారు అనుకున్నారు ఈ ఏలియా ఇశ్రాయేలు దేవుడికి వలె ఎవరు కూడా లేరు అనుకున్నారు. They took it into their camp. ఇదిగో వారి యొక్క గుడారానికి వారు They took తీసుకుని it వెళ్ళారు. into their temple. వారి యొక్క మందిరంలో వారు ఉంచారు. See what happened. ఏం జరిగిందో చూడండి. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. 1 Samuel 5:6. Okay, yeah. అష్టోదు వారు దాన్ని సరిహద్దులో నున్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా The hand of the Lord was heavy upon them. ఇదిగో దేవుని యొక్క హస్తము వారిపైన ప్రభావితముగా బలముగా దిగి వచ్చును. Simple reason. ఇదిగో సులువైన కారణము, Don't make the living God like other gods. ఇదిగో సజీవుడైన దేవుణ్ణి ఇతర వలె నీవు చేయకు. నీవు Don't try that. ఇదిగో ఆ విధంగా His ప్రయత్నించు. hand will be heavy upon us. ఇదిగో ఆయన హస్తము మన పైన ప్రభావితముగా ఉంటుంది. His hand is a good hand దేవుని మంచి హస్తము, and a terrible hand also. అంతేకాదు అది ప్రభావమును చూపించే హస్తముగా And ఉంటుంది. then for his children, కనుక తన the ప్రజలకు hand does another work. ఇదిగో దేవుని హస్తము ఇంకో కార్యం చేస్తుంది. Psalm 32, కీర్తనలు 32 కీర్తన 3 and 4. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా When you sin నీవు పాపం చేసినప్పుడు and you don't confess నీవు దానిని ఒప్పుకొని and you keep quiet, నీవు మౌనముగా ఉండేలా this is what happens. ఇదే జరుగుతూ ఉంటుంది. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తదాని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. Day and night your hand was heavy upon me. God won't leave his children alone. దేవుడు తన ప్రజలను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన The same hand that blesses ఇదిగో అదే హస్తము, దీవించే హస్తము will also spank nicely. అంతేకాదు నిన్ను వాత కూడా వేస్తూ ఉంటుంది. Because he says, everyone whom I love except as a son I discipline. ఇదిగో నేను ప్రేమించే నా కుమారుడు ఎల్లప్పుడూ కూడా అతను నేను క్రమశిక్షణలో పెడతాను. This is David. ఇది దావీదుది. And I kept silent. అతడు మౌనముగా Your ఉన్నాడు. hand was heavy upon me. ఇదిగో దేవుని హస్తము బహుళముగా దిగి So వచ్చింది. when you pray, నీవు ప్రార్థించినప్పుడు, Lord, let your hand be upon me. ప్రభువా నీ హస్తము నా పైన ఉండాలా. Know what you are praying for. జాగ్రత్తగా మీకు గురించి నీవు And pray ప్రార్థిస్తున్నావు. boldly. ఇదిగో ధైర్యముగా ప్రార్థించు. bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించు. Empower me. నన్ను బలపరచు. When I go out of way, ఇదిగో నీ యొక్క మార్గం నేను తొలగినప్పుడు spank me, నన్ను వాత వేయి, bring me back on నన్ను the మరలా path. నీ మార్గంలో తీసుకొని రా ప్రభువా. Do it, O Lord, ఇదిగో నీవు చేయి that I ప్రభువా. am not destroyed. ఇదిగో నేను నశించిపోకుండా. I'll give you one more word. Psalm 38, 1 and 2. ఇంకో వచనం
కీర్తనలు 38 కీర్తన 1-2 వచనాలు. యెహోవా కోపద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. And your hand presses. ఇదిగో నీ యొక్క చెయ్యి నా పైన భారముగా ఉంటుంది. You know, every father knows how to spank his child. ఇదిగో ప్రతి తండ్రికి తెలుసు తన పిల్లల్ని ఎలా కొట్టాలో. So he's saying, don't spank me till I die. Please let me live. ఇదిగో నేను చనిపోయేటట్టు నువ్వు నన్ను బాధ పెట్టకు, నేను సజీవుడిగా ఉండటకు చెయ్యి. So he's saying, Lord bless me. కనుక ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను దీవించు, Keep my enemies away. ఇదిగో నా శత్రువుల నుండి నన్ను దూరం And చేయి, discipline me along the way. ఇదిగో మార్గంలో నన్ను క్రమశిక్షణ పరచుము. I don't want just a blessing. ఇదిగో కేవలం నీ ఆశీర్వాదాలు మాత్రమే కాదు, Stay with me. ఇదిగో నాతో నీవు That's నిలిచిండు. what Jabez is praying. ఇదిగో యేబేజు ప్రార్థిస్తున్నది అదే. And the next thing he says, ఇదిగో తర్వాత ఆయన అంటున్న మాట, Chronicles 4:10, ఇదిగో దినవృత్తాంతం 4:10 keep me from evil. కీడు నుండి నన్ను Keep తప్పించుము. me from ఇదిగో evil. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. This is what the Lord taught us to pray. ఇది ప్రభు ప్రార్థన నేర్పించినది ఇదే. Lead us not into ఇదిగో temptation. శోధనలు నేను ప్రవేశించకుండా Deliver us from evil. ఇదిగో కీడు నుండి తప్పించుము. And here is Jabez praying the Lord's prayer. ఇదిగో ప్రభు ప్రార్థన ఎబ్బేజు ఇక్కడ చేస్తా ఉన్నాడు. Keep me from evil. ఇదిగో కీడు నుండి తప్పించుము. Psalm 121 verse 7. 121 కీర్తన 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. The Lord shall preserve thee from all evil. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. There are two kinds of evil. ఇదిగో 2 రకాల కీడు ఉంటుంది. Listen carefully. జాగ్రత్తగా వినండి. There are two kinds of evil. 2 విధాలు, 2 రకాల కీడు. The evil others do to us, ఇదిగో ఇతరులు మనకు చేసే కీడు, and the evil that we do to others. మనము ఇతరులకు చేసే కీడు. Two kinds of evil. 2 విధాలు. We should pray, మనం ప్రార్థించాలి. Lord, preserve from both. దేవా ఈ రెండిటిలో నుంచి నన్ను భద్రపరచు. Of these two, దేవా ఈ రెండిట్లో the worst is the evil we do to ఇదిగో others. భయంకరమైనది ఏంటంటే మనము చేసే కీడు. We don't see it that way. దానిని మనం చూడము. We see the evil that others do to us. మనము ఏం చేస్తామంటే ఇతరులు చేసిన కీడును మాత్రమే చూస్తాము. Don't worry about that so much. దాని గురించి మీరు చింతించకండి. మీరు If God's hand is upon us, దేవుని హస్తము నీ పైన we ఉన్నది. don't respond in evil. ఇదిగో మనము కీడుతో మనం God స్పందించము. can turn that evil for our good. ఇదిగో దేవుడు ఆ కీడును మన మేలు కొరకు మార్చువాడు. That is Genesis 50 and verse 20. ఇదిగో ఆదికాండము 50:20. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితురు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. You meant to do evil. ఇదిగో నీవు కీడు తలపెట్టుటకు And you చేసావు. did evil. అది నీవు కీడు చేసావు. God turned it for good. అయితే దేవుడు అది నా మేలు That కొరకే is the మార్చివేశాడు. evil that is done to us. ఇదిగో అది కీడు మనకు చేసేది. But the danger of us doing అయితే evil. అపాయకరమైనది ఏంటంటే మనము చేసే కీడుయే. Now listen, pastors, carefully. కాపర్లారా జాగ్రత్తగా వినండి. All pastors, listen carefully. జాగ్రత్తగా వినండి కాపర్లారా. Oh Lord, bless me. దేవా నన్ను దీవించుము, Enlarge in me. నా సరిహద్దుల విశాలపరచుము. Now you have become powerful. ఇప్పుడు నీవు శక్తివంతుడిగా చేయబడ్డావు. Very dangerous. ఇది అపాయకరమైంది. If you do not know, if you don't have God's hand upon you. ఇదిగో దేవుని హస్తము నీ పైన ఉన్నది నీవు గుర్తించిన. Saul was a keeper of donkeys. ఇదిగో సౌలు గాడిదలను కలిగి ఉన్నాడు. He did no evil. అతనికి కీడు తెలీదు. When he became king, అతడు రాజుగా he నియమించబడినప్పుడు did much evil. అతడు కీడు తలపెట్టాడు. Because the Lord blessed him, ఎందుకంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, enlarged him. అతన్ని విశాలపరచాడు. David was a shepherd boy. దావీదు గొర్రెల కాపరిగా He ఉన్నాడు. didn't do much evil. ఎవరికి అంత కీడు చేయలేదు. But when he became king, అతడు రాజుగా ఎన్నిక God చేయబడ్డప్పుడు blessed దేవుడు enlarged ఆశీర్వదించాడు, him. అతన్ని విశాలపరచాడు. he did much evil. అతడు అధిక కీడును తలపెట్టాడు. Solomon was a good young boy. ఇదిగో సొలొమోను అద్భుతమైన God యవనస్తుడు. blessed him, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. nobody. ఇదిగో ఎవరికి కొనే కాదు కానీ made him powerful. అతన్ని శక్తివంతుడిగా చేశాడు. He did much evil. అతడు అధిక కీడును తలపెట్టాడు. That's what Jabez is praying. అదే ఎబ్బేజు చేస్తున్న ప్రార్థన. Lord, let me not do evil. ప్రభువా నేను కీడు తలపెట్టు వాడిగా కాదు. Because wealth, ఎందుకంటే ధనము success, ఇదిగో మనల్ని సఫలత కలగ చేస్తుంది, power శక్తిని ఇస్తుంది, gives you the ability to do
evil to others. ఇదిగో ఇతరులకు కీడు తలపెట్టుటకు సామర్థ్యత And కలుగచేస్తుంది. that's what he's praying. అదే ప్రార్థన చేస్తా That's what ఉన్నాడు. he's praying. అదే ప్రార్థన చేస్తా Lord, ఉన్నాడు. let me not do evil. దేవా నేను కీడు తలపెట్టకుండా నేను Let me సాయం not చేయి. do evil. దేవా నేను కీడు చేయకుండా సాయం Let me చేయి. not do evil. దేవా కీడు చేయకుండా సాయం That చేయి. is why we have to understand prayer. అదే ప్రార్థనను మనం అర్థం చేసుకోవాలా. Ask. అడుగు. That's Jeremiah 29 and verse 11. 26 గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే Verse యెహోవా 12. వాక్కు. Verse 12. మీరు నాకు మొరపెట్టుదురేనని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఉత్తరేనని నేను మీ మనవి ఆలకింతును. Ask. You will receive. Verse 13. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో Seek. Don't stop with asking. ఇదిగో అడుగుటలనే నీవు ఆపివేయకు. Continue seeking the Lord. ఇదిగో దేవునిని వెతుకుతూ నీవు ఉండు. Otherwise we will do evil. లేని ఎడల మనం కీడును తలపెడతాము. 10 మనం lepers came. ఇదిగో 10 మంది కుష్ఠరోగములు All of them asked. వారందరూ కూడా వచ్చారు. All of them were ఇదిగో వారు healed. అడిగారు, వారందరూ కూడా స్వస్థత But పొందుకున్నారు. only one came and sought him. కేవలం ఒక్కడు మాత్రమే వచ్చి దేవుని వెతకారు. Many blind people were healed. ఇదిగో అనేక గుడ్డివారు స్వస్థత But పొందుకున్నారు. Bartimaeus also was healed. ఇదిగో భర్తమయ్య కూడా అతడు స్వస్థత But పొందుకున్నాడు. scripture says, లేఖనం సెలవిస్తుంది, Bartimaeus was healed at the gate of Jericho. ఇదిగో ఎరికో ద్వారము దగ్గర భర్తమయ్య స్వస్థత He పొందుకున్నాడు. did not go into Jericho. ఇదిగో ఎరికోకి వెళ్ళలేదు He అతడు. followed Jesus to Jerusalem. ఇదిగో యెరూషలేము వైపు అతడు యేసు ప్రభువును Everybody who వెంబడించాడు. asked received. ఇదిగో అడుగుతున్న ప్రతి వాడు పొందుకున్నారు. But very few people sought him after అయితే that. కొంతమంది మాత్రమే ఆయనను తర్వాత It is the వెతకారు. seeking that keeps us from evil. ఇదిగో ఆ వెతకటమే కీడు నుండి మనల్ని Let కాపాడుతుంది. me show to you from scripture. లేఖనముల నుండి చూపిస్తాను. 2 Chronicles chapter 26 verse 5. 2 దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. He sought God in the days of Zechariah. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిలింపజేసెను. As long as he sought the Lord made him prosper. And then something happened. అయితే తర్వాత Verse 16. అయితే అతడు స్థిరపడిన తర్వాత When he became strong, అతడు స్థిరపరచబడిన తర్వాత his heart was lifted. బలవంతుడిగా He చేయబడ్డాడు. stopped seeking God. దేవుని వెతకడం When ఆపివేస్తాడు. he became strong, అతడు when he became prosperous, అభివృద్ధి he చెందినప్పుడు stopped seeking God. దేవుని వెతకడం ఆపివేస్తాడు. You know, at the end, చివర్లో చూడండి, became a leper అతడు కుష్ఠరోగమైపోయాడు. and lived as a leper till he died. ఇదిగో అతడు మృతి చెందాడు. You know why he did evil? ఎందుకు కీడు తలపెట్టాడు? Because when he became strong, ఇదిగో బలవంతుడిగా he ఉన్నప్పుడు stopped seeking God. దేవుని వెతకడం ఆపివేస్తాడు. And that's what happens. ఇదిగో అదే And జరిగినది. that's what he's praying. ఇదిగో అతడు Lord, ప్రార్థిస్తున్నాడు, let me not ever stop seeking you. దేవా నిన్ను వెతకడం ఎన్నడూ కూడా నేను ఆపివేయకూడదు. Let me not దేవా నేను ఆపివేయకూడదు. do evil. దేవా కీడు తలపెట్టకూడదు. Look at 2 Chronicles chapter 12 verse 1. Listen to these two verses very carefully. Samir, you also wait till these two verses are over. I know you have to go to work. Okay. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇజ్రాయేలీయులు అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. When Rehoboam had established the kingdom and strengthened himself, till then he followed the Lord. As soon as he became strong, he forsook the Lord. ఎప్పుడైతే అతడు బలవంతుడిగా చేయబడ్డాడో దేవుని మర్చిపోయాడు అతడు. Now I want you to watch the next verse. తర్వాత వచ్చి I don't know how it is in Telugu, but look at verse 14. అతడు తన మనసు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడ్డ క్రియలు చేసెను. Why do we do evil? ఎందుకు అతడు చెడు క్రియలు చేశాడు? Why do we do evil? మనము కీడు చేస్తాం. Because we do not prepare our hearts to seek the Lord. ఎందుకంటే దేవుని వెతుకుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకోం కనుకనే. Do you understand why do people do evil? ఎందుకు ప్రజలు కీడును తలపెడతారు? Because we do not prepare our hearts to seek the Lord. ఇదిగో దేవుని వెతుకుటకు మన హృదయాలను మనం సిద్ధపరచుకోం And కనుక. this is what the young man is praying. ఇదిగో అతడు ప్రార్థిస్తున్నది ఇదే. Lord, bless me, ప్రభువా నన్ను ఆశీర్వదించు, enlarge in me, నా శరీరం let your hand విశాలపరచు, always be upon నీ me, హస్తం ఎల్లప్పుడు నాకు తోడుగా ఉండనిమ్ము, keep me from evil. ఇదిగో కీడు నుండి నన్ను తప్పించు. Do you know when we do evil? చూడండి, మనం ఎప్పుడు కీడు తలపెడతామో తెలుసా? When we stop preparing our heart to seek evil. ఇదిగో దేవుని వెతుకుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకోనప్పుడు, That's when we move into evil. ఇదిగో అప్పుడే మనం కీడును That's why తలపెడతాం. I say our prayer closet will define who we are. అందుకొరకే నేను చెప్తాను, ఇదిగో మన ప్రార్థన గదియే మనం ఏమై ఉన్నామో తెలియజేస్తూ How ఉంటుంది. we will end. ఇదిగో ఏ విధంగా మనం ముగిస్తాము.
whether God can restore us, ఇదిగో దేవుడు మనల్ని మరలా whether సమకూర్చగలడు, God can continue to bless us, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ కొనసాగలగలడు. even when we are strong. ఇదిగో మనము బలవంతుడిగా Will we చేయబడినను, continue to seek the Lord? దేవుని వెదుకుతూ మనం ఉన్న ఎడల, That's why God loved David. ఇదిగో అందుకొరకే దావీదును దేవుడు ప్రేమించాడు. David never stopped seeking God. ఎందుకంటే దేవుడు దావీదును వెదకడం ఎన్నడూ Even when he ఆపివేశాడు. fell badly, ఇదిగో భయంకరముగా పడిపోయినను he sought God. ఇదిగో దేవుని And when వెదకాడు. he was strong, బలవంతుడిగా he ఉన్నప్పుడు continued seeking God. దేవుని వెదుకుతూనే ఉన్నాడు. And therefore he finished well. కనుక అద్భుతముగా అతడు ముగించాడు. God is teaching us from a young man's prayer. ఇదిగో ఒక యవనిస్తుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నాడు. And that is, there are two sides to God. ఇదిగో దేవునికి రెండు కోణాలు ఉంటున్నవి. One is his side. ఒకటి తన కోణము. He leads me in paths of righteousness for his name's sake. ఇదిగో తన నామము కొరకు నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. Then it's my side. తర్వాత నా ప్రక్కన I prepare my heart every day to seek him, ఇదిగో ఆయనను వెతుకుటకు అనుదినము కూడా నా హృదయాన్ని నేను so సిద్ధపరచుకుంటున్నాను. that he can lead me. ఎందుకంటే ఆయన నన్ను There నడిపించుటకు. are two sides. రెండు కోణాలు ఉంటున్నవి. And then he prays తర్వాత ఆయన ప్రార్థించాడు. his final request. ఇదిగో చివరి విన్నపము. Final request. చివరి విన్నపము. Keep me from pain. ఇదిగో బాధ నుండి నన్ను కాపాడు. Keep me from pain. ఇదిగో బాధ నుండి నన్ను కాపాడు. Break this curse over my life. ఇదిగో బాధ నా జీవితంలో శాపముగా ఉంటుంది. I don't, actually he says that I do not cause pain. That's the actual translation. I do not cause. Is it that way in Telugu? నో తెలుగు is not there. Okay. That I do not, it does not grieve me. I do not cause pain. ఇదిగో దాని అర్థం ఏంటంటే నేను ఇతరులకు బాధ కలగ చేసే వాడిగా ఉండకూడదు. And that's the final stage. అదే చివరి స్థాయి. I want blessing, నాకు ఆశీర్వాదాలు కావాలా, but I don't want trouble. అయితే నాకు సమస్య వద్దు. The Bible says when the Lord blesses somebody, he does not add trouble ఇదిగో to it. లేఖనం ఏమంటుందంటే ఇదిగో దేవుడు ఎవరినైనా దీవించును దానితో దుఃఖాన్ని జతపరచడు. He says, I want blessing. ఇదిగో నాకు ఆశీర్వాదాలు I కావాలి. don't want blessing and pain. ఇదిగో నాకు ఆశీర్వాదాలతో పాటు దుఃఖము బాధ I don't కలగాలి. want blessing and evil. ఇదిగో నాకు దుఃఖముతో చెడు I don't want to cause evil. I don't want to do evil. ఇదిగో నేను చెడు I don't చేయగలను. want to cause pain. ఇదిగో నేను ఇతరులకు బాధ కలగ చేయగలను. My name itself is pain. ఇదిగో నా పేరే బాధ. I don't want to fulfill that destiny. ఇదిగో నా గమ్యమును ఆ విధంగా నేను నెరవేర్చాలని కోరతలేను. And God heard him. ఇదిగో దేవుడు అతని మనవిని ఆలకించాడు. God heard him. దేవుడు అతని మనవిని ఆలకించాడు. God heard him. దేవుడు విన్నాడు. And this is what God is talking about. ఇదే ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. This is how Jacob wrestled with God. ఇదిగో ఈ విధముగానే యాకోబు దేవునితో పోరాడాడు. Prayer is wrestling with God. ప్రార్థనగా దేవునితో పోరాడము. Lord, I know your heart. దేవా నీ హృదయం నాకు తెలుసు. I know your heart. నీ హృదయం నాకు తెలుసు. Bless me, Lord. నన్ను దీవించు ప్రభువా. So please listen what we heard today. ఇదిగో ఈ రోజు మనం ఏది విన్నామో జాగ్రత్తగా వినండి. Sin పాపము, and forgiveness, క్షమాపణ, giving and taking. ఇదిగో ఇవ్వడం మరియు పుచ్చుకోవడము. We do not have because we do not ask. ఇదిగో మనం అడగలేదు కనుకనే మనం పొందుకోలేము. We ask మనం అడిగినను with wrong motives. ఇదిగో తప్పు ఉద్దేశముతో. The final for today. ఈ రోజు కొరకు చివరిదిగా I let you off early because I have another meeting at 6:30. ఇదిగో మిమ్మల్ని త్వరగానే నేను విడిచిపెడుతున్నాను ఎందుకంటే 6:30కి ఇంకో కూడిక ఉంది. Turn to Psalm 78. ఇదిగో 78వ కీర్తన. This is the history of Israel. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర. Verses 19 onwards. 19వ వచనం 19 మొదలుకొని to 22. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్ని రాజను ఇజ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను. Verse 22. Yeah. ఓకే. With the Telugu font. Okay. What does it say? Because they believed not in God. వారు దేవుని యందు విశ్వసించకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు స్తోత్రం. హల్లెలూయా. 78. Yeah. Verse 32. 32వ వచనము.
ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయుచు ఆయన ఆశ్చర్యకాలను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. They still did not believe. You know what is the greatest sin? ఇదిగో భయంకరమైన పాపం ఏంటిదో తెలుసా? The greatest sin, భయంకరమైన పాపము the sin of unbelief. ఇదిగో అవిశ్వాసము అనే It is not పాపము. murder. ఇది హత్య కాదు. ఇది It is not any sin you think of. ఇదిగో నీవు ఆలోచించే ఏ పాపము కూడా కాదు ఇది. The greatest sin is the sin of unbelief. భయంకరమైన పాపం ఏంటిదంటే అవిశ్వాసము. Sin of unbelief. ఇదిగో అవిశ్వాసము. Whatever God did, దేవుడు ఏది చేసినా they కానీ kept on asking, అడుగుతూనే ఉంటారు, can God? దేవుడు చేయగలడా? You can hear this whole thing. ఇదిగో నీవు ఈ స్వరం నువ్వు వినగలవా? Take all the notes down. ఇదిగో అన్ని కూడా రాసుకొని Enjoy Jabez's prayer ఇదిగో ఎబేజు యొక్క ప్రార్థన ఆనందించావు. and not believe God can do it for you. ఇదిగో ఆయనను నీ కొరకు చేయడని నీవు నమ్మని ఎడలా, And not believe God can do it for you. ఇదిగో నీ కొరకు ఆయన చేయడని నీవు నమ్మని ఎడలా, They still did not believe. ఇదిగో ఇంకా నీవు The నమ్మలేదని అర్థం. sin of unbelief. ఇదిగో అవిశ్వాసము అనే అపనమ్మకము అనే పాపము. It limits the hand of God. Which one is that, Pastor Vijay? Can I have it in NKJV? దేవుని యొక్క హస్తాన్ని కురుచు చేసేస్తుంది. Yes. In English it's very beautiful. Yeah, Psalm 78. KJV it's a little different. 41. Psalm 78, 41. I don't know how it is in Telugu. We won't even believe this verse is there in the Bible. Got it? Again and again they tempted God and they limited the God of Israel. Think about it. ఆలోచించండి ఒకసారి. We can limit God in our life. The limitless God, ఇదిగో all powerful God, ఎంతో శక్తివంతమైన దేవుడు, హద్దులు లేని దేవుడు. we can limit him in our life మనము దేవునిని హద్దులుగా ఉంచగలము by one thing, ఒక్క విషయం ద్వారా, unbelief. అవిశ్వాసము. By unbelief. అవిశ్వాసము And ద్వారా that's what happened. అదే జరుగుతుంది. It's not that he prayed this. ఇదిగో అతడు ప్రార్థించేది కాదు. God knew. He దేవునికి తెలుసు. believed what he prayed. అతడు ప్రార్థించినది విశ్వసించాడని దేవునికి He తెలుసు. believed what he prayed. అతడు ప్రార్థించినది నమ్మాడని తెలుసు. So it's not what is important, is what we hear. ఇదిగో మనము ఏది వింటున్నామో అది ప్రాముఖ్యం కాదు. What God tells us. ఇదిగో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు. Do we believe? నీవు నమ్ముతున్నావా? Do we believe? నీవు నమ్ముతున్నావా? We don't believe. నీవు నమ్మని ఎడలా We limit the Holy One of ఇదిగో Israel. దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుని యొక్క హస్తాన్ని కురుచ You చేస్తాము. know what limit is, right? ఇదిగో కురుచ చేయడం అంటే మీకు తెలుసు కదా. In Telugu, what is say for limiting? కురుచ చేయడం. బావును. తక్కువ చేయడము లేదా తక్కువ చేయడం లేదా కురుచ చేయడం. We limited God. మనము దేవుని శక్తిని ఒక తక్కువ చేస్తాం. God wants to do many things in our life. మన జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేయాలని Because He is a father. అయితే తండ్రి ఉన్నాడు. We are all children. ఇదిగో మనమందరం He పిల్లలము. loves all the children the same way. మన పిల్లలందరినీ కూడా సమానంగా ఆయన And He wants to do so many things in our life. Parimitam. That's some term in Malayalam. Parimitam. Yes. దేవుని శక్తిని పరిమితము చేస్తాము. We limit the God. దేవుని శక్తిని పరిమితముగా How do we do it? ఏ విధంగా చేస్తాము? By unbelief. అవిశ్వాసమును బట్టి. Unbelief. అవిశ్వాసమును బట్టి. Unbelief. అవిశ్వాసమును బట్టి. Hebrews 3:12. హెబ్రీ రాష్ట్ర పత్రిక 3:12 Look how God picks the same thing and comes in the New Testament. ఇదిగో నూతన నిబంధనలో దేవుడు అది వాటిని ఎలా దీన్ని తీసుకొస్తాడు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. See there be anyone with an evil heart of unbelief. ఇదిగో అవిశ్వాసం అనే దుష్ట హృదయము నీలో ఉన్నదని. If there is avishwasam in my hrudayam, God calls it dushta hridayam. ఇదిగో ఒకవేళ నా హృదయంలో అవిశ్వాసము నెడల ప్రభు అంటున్నాడు దుష్ట హృదయం అని అంటున్నాడు. Dushta hridayam. Dushta hridayam. See that none of you have an evil heart of unbelief. ఇదిగో అవిశ్వాసం అనే దుష్ట హృదయం మీలో లేకుండా మీరు జాగ్రత్తగా What చూసుకోండి. does it do? ఏం చేస్తాడు? It takes you away from God. ఇదిగో దేవుని నుంచి నిన్ను దూరము చేసేస్తుంటుంది. And look at the next verse. ఇంకో వచనాన్ని చూద్దాం.
Hebrews 4:2. హెబ్రీ రాష్ట్ర పత్రిక 4:12 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. Because of unbelief, they had no belief. Everything they heard was of no use. ఇదిగో వారు అవిశ్వాసమును బట్టి విశ్వాసం లేదు కనుక వారు విన్నయన్ని Of no కూడా use. నిష్ప్రయోజనముగా Of మారిపోయి no use. నిష్ప్రయోజనము. That is why we have to keep on hearing. అందుకొరకే మనం ఎల్లప్పుడూ వింటూ ఉండాలి. మనము More we hear, మనం ఎంత వింటామో faith will arise. విశ్వాసము వృద్ధి చెందుతుంది. Faith will arise. విశ్వాసము వృద్ధి And we చెందుతుంది. have to shut the voice of the world off, ఇదిగో లోకంలో ఉన్న స్వరాలన్నీ కూడా మూసివేస్తాము. which we won't do. మనం అది చేయం. We won't do. మనం చేయం దానిని. See, as I close, I will tell that old story. ఇదిగో నేను ముగిస్తున్న సమయంలో ఒక పాత కథ నేను చెప్తాను. నేను A man had 2 dogs. సారీ A man had 2 dogs. ఇదిగో ఇది ఒక వ్యక్తికి 2 కుక్కలు ఉన్నాయి. A white dog and a black dog. ఒక తెల్ల కుక్క మరియు నల్ల కుక్క. Every Sunday he will come down from the mountain. ఇదిగో ప్రతి దినము ప్రతి ఆదివారం రోజు ఆ పర్వతం మీద నుంచి కిందికి People వచ్చేవాడు. will gather. ఇదిగో యా Dogs will fight. ఇదిగో అక్కడ కూడుకున్న తర్వాత కుక్కలు పోరాటం చేస్తా ఉంటాయి. People will put bets. ప్రజలు ఏం చేస్తారంటే ముక్కలను వేస్తా ఉంటారు. One week the white dog will win. ఒక్క రోజు ఆ తెల్ల కుక్క గెలిచేది. Another week the black dog will win. ఇంకో వారంలో ఆ నల్ల కుక్క గెలిచేది. And he always made his money. ఇదిగో ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ఆయన డబ్బు సంపాదించుకునేవాడు. One day ఒక దినమున one of his friends asked, ఇదిగో తన సహోదరుని అడిగాడు, how come a different dog wins a different week? ఇదిగో ఒక్కొక్క వారము ఒక్కొక్క కుక్క ఎలా గెలుస్తుంది? So his answer was this: ఇదిగో తన యొక్క జవాబు ఇదే. depends upon which dog I feed during the week. ఇదిగో దాని అర్థం ఏంటంటే ఇదిగో ఈ వారమంతా కూడా ఏ కుక్కకు నేను ఎక్కువ పోషిస్తానో భోజనం ఇస్తానో That dog wins. ఆ కుక్క మాత్రమే గెలుస్తుంది. Got it? But supposing ఊహించండి, ఒకవేళ one week ఒక వారము he fed both dogs, ఈ 2 కుక్కలు కూడా సమానంగా పోషణ ఇస్తే will the dog win? కుక్క గెలుస్తుందా? That's our problem. అదే మన సమస్య. We will read the word and watch TV. ఇదిగో మనము read the word and watch TV and we never go forward. ఇదిగో మనము వాక్యాన్ని చదువుతూ టీవీ చూస్తాం, వాక్యాన్ని చదువుతూ టీవీ చూస్తాం. మనం ఎన్నడూ కూడా ముందుకు వెళ్ళని వారిగా ఉంటాం. We are never moving forward because both the dogs are equally strong. ఎందుకంటే ఈ రెండు కుక్కలు కూడా సమాన శక్తిని కలిగి ఉన్నారు. You have to switch it off. మనము ఒకటి ఆపివేసేయాలి. You have to switch it off. మనము ఆపివేసేయాలా. It is not that God is not speaking. ఇదిగో దేవుడు మనతో మాట్లాడలేడని కాదు, We are not able to hear. మనము వినలేని స్థితిలో ఉన్నాము కనుక. That's why God took Israel into the wilderness. ఎందుకొరకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలోనికి నడిపించాడు. Shut the voices of Egypt. ఇదిగో ఐగుప్తు యొక్క స్వరాలన్నీ కూడా మూసివేశాడు. Stopped the food of Egypt. ఇదిగో ఐగుప్తు యొక్క భోజనాన్ని ఆపివేశాడు. To teach them to hear his voice. ఇదిగో ఆయన స్వరము వినుటకు బోధించాడు. Teach them to hear. ఇదిగో బోధించుటకు ఆయన స్వరము వినుటకు We have బోధించాడు. to hear that voice. ఇదిగో ఆ స్వరము మనం వినాలా. Faith comes from hearing. వినుట వలన విశ్వాసము కలుగును. We are reading the word, ఇదిగో మన వాక్యాన్ని but we చదువుతున్నాము. are not hearing the voice. ఇదిగో దాక స్వరాన్ని మనం వినడం లేదు. Because there are so many voices. ఎందుకంటే అనేక స్వరాలు ఉంటున్నవి. In the middle of it, ఆ మధ్యలో we don't hear his మనం voice. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాము. So close, let me give you a verse. ఇదిగో నేను ముగించే సమయంలో ఒక Gospel according to Luke, లూకా సువార్త chapter 3 3వ అధ్యాయము and verse 1 and 2. 1-2 వచనాలు. Yeah. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యూదాయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలియకు హేరోదు శతాధిపతిగాను, ఇతూరియా త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు శతాధిపతిగాను, అబీలేని దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకరయ కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. Now why did David Vakyam go to Johan? ఎందుకు దేవుని యొక్క వాక్యము అరణ్యంలోని యోహాను యొద్దకు వెళ్ళింది? Others can't hear? ఇదిగో వేరే వారు వినలేరా? No. లేదు. They don't have ears? వారికి చెవులు లేవా? Why? Where is Johan? యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. Shut all the other voices, therefore God could speak to him. ఇదిగో స్వరాలన్నీ కుట్టి కొడుకు అతడు ద్వారం మూర్చాడు కనుక దేవుడు అతనితో మాట్లాడగలిగాడు.
Kings are there, ఇదిగో రాజులు ఉన్నారు, governors are there, ఇదిగో గవర్నర్లు ఉన్నారు, priests are there, యాజకులు ఉన్నారు, high priests are there. ఇదిగో ప్రధాన యాజకులు ఉన్నారు. Everybody is listening to so many voices. ఇదిగో ప్రతి ఒక్కరు కూడా అనేకమైన స్వరాలు వింటూ ఉన్నారు. One man is in the wilderness. ఒక్క వ్యక్తి అరణ్యములో ఉన్నాడు. Every voice is ఇదిగో shut. ప్రతి స్వరము కూడా అతని కొరకు మూయబడ్డది. Every voice is shut. ప్రతి స్వరము కూడా. Therefore he is able to hear. అందుకొరకే అందు నిమిత్తము అతడు వినగలిగాడు. We are in the world. ఇదిగో మనము లోకములో ఉన్నాము. We don't have to be part of the world. ఈ లోకముతో మనం పాలి భాగస్తులుగా ఉండకూడదు. Throw your newspaper away. నీ ఒక న్యూస్ పేపర్ నీవు పడివేసాయి. Newspaper only gives you old news. ఇదిగో న్యూస్ పేపర్ నీకు పాత సమాచారం మాత్రమే Bible ఇస్తుంది. gives you current news and future news. ఇదిగో బైబిల్ నీకు ప్రస్తుత వార్త, భవిష్యత్తు యొక్క వార్త నీకు ఇస్తుంది. Don't waste your time on politics and KCR. Don't worry about all that. నీ సమయాన్ని కేసీఆర్ బట్టి రాజకీయాలలో నీవు వృధా చేయకు. నీవు I will tell you the real news. ఇదిగో నిజమైన వార్త నేను చెప్తాను. నేను The kingdom of God is coming. ఇదిగో దేవుని యొక్క రాజ్యము సమీపించినది. Prepare for that. ఇదిగో దాని కొరకు నీవు సిద్ధపడు. The only way you can prepare for that ఇదిగో అప్పుడే దాని కొరకు నీవు సిద్ధపడినప్పుడే by hearing the voice of the Holy Spirit. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని స్వరము విన్నప్పుడే నీవు సిద్ధపరచబడగలవు. You don't need to go to a wilderness. ఇదిగో అరణ్యములో వెళ్ళాల్సిన అవసరం లేదు. You నీవు have to create your own wilderness. ఇదిగో నీవు నీ సొంత అరణ్యాన్ని సృష్టించుకోవాలి. By నీవు shutting off all these voices. ఈ స్వరాలన్నిటినీ కూడా నీవు మూసివేసాల. Once you have heard his voice, ఒక్కసారి నీవు ఒక స్వరము మూయబడ్డప్పుడు everything changes. ఇదిగో అన్నిటి కూడా మార్చివేయబడుతుంది. Everything changes. సమస్తము మార్చివేయబడుతుంది. Everything changes. సమస్తము 40 మార్చివేయబడుతుంది. years 40 సంవత్సరాలు in the palace. ఇదిగో భవనములో ఉన్నాడు. 40 years 40 సంవత్సరాలు in the wilderness. ఇదిగో అరణ్యములో ఉన్నాడు. Then one day, అయితే ఒక్క దినమున Moses, మోషే his life changed. తన జీవితాన్ని మార్చివేయబడింది. His life changed. తన జీవితం మారిపోయింది. His life changed. తన జీవితం మారిపోయింది. In the Ur of the Chaldeans, ఇదిగో కల్దీయ దేశములో with his father and household, ఇదిగో తండ్రి తన ఇంటి వారు one day, ఇదిగో ఒక దినమున అబ్రహాము his life changed. తన జీవితాన్ని Would మార్చివేసి never be the same ఇదిగో again. ఎన్నడూ కూడా అదే You look at విధముగా లేదు. every person in the Bible. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తిని మనం చూసినప్పుడు They heard. వారు విన్నారు. They heard. విన్నారు. And their life changed. వారి జీవితం We మారిపోయింది. have the word of God. ఇదిగో మనకు దేవుని వాక్యం ఉంటుంది. Then there is the voice of God. ఇదిగో దేవుని స్వరం ఉంటుంది. We study the word. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. If you study the word దేవుని వాక్యాన్ని ధ్యానించడం and obey the word, ఆ వాక్యానికి విధేయత you only చూపించడం become a good man. ఇదిగో అప్పుడు నీవు మంచి వాడిగానే You మార్చబడుతుంది. don't become a pleasing man. ఇదిగో నీవు ఈ సంతోషపరిచే వ్యక్తిగా నీవు ఉండవు. To become a pleasing man, ఇదిగో సారీ to become a pleasing ఇదిగో man, నీవు సంతోషపరిచే వ్యక్తిగా you ఉండుటకు have to hear the voice నీవు of God. దేవుని యొక్క స్వరాన్ని వినాలి. Without faith, ఇదిగో విశ్వాసము లేకుండా it's impossible to please God. దేవునికి ఇష్టడైట అసాధ్యము. Faith separates the good and the pleasing. ఇదిగో మన విశ్వాసము మంచి వారిని ఈ సంతోషపరచు వారిని వేరు చేస్తుంది. When Jesus got baptized, ఇదిగో యేసుక్రీస్తు బాప్తిసము came out పొందుకున్నప్పుడు of the water, నీటి నుంచి బయటికి వచ్చినప్పుడు Father did not say, తండ్రి ఈ మాట లేదు, "This is my son ఇతడు నా ప్రియ కుమారుడు, who is very good." ఇతడు ఎంతో మంచివాడు. He didn't say that. అతడు He అనలేదు. said, "In whom I am well pleased." ఇదిగో ఇతని యందు నేను ఆనందించుచున్నాను Because అన్నాడు. he has heard and obeyed my voice. ఎందుకంటే అతడు నా స్వరము విని దానికి విధేయత There are చూపించాడు. plenty of good people in the church, ఇదిగో సంఘములో అనేక మంచివారు ఉన్నారు. but God is looking for pleasing people. అయితే దేవుడు సంతోషపరచు వారిని వెతుకుతాడు. Those who will hear. ఎవరైతే ఆయన స్వరము To వింటారో, hear his voice, ఇదిగో ఆయన స్వరము you వినుటకు have to create that atmosphere. ఇదిగో ఆ యొక్క వాతావరణాన్ని నీవు సృష్టించుకోవాలి. నీవు Shut the world out. ఇదిగో లోకమును నీవు మూసివేసేయి. The world is perishing. ఇదిగో లోకము It నశించిపోతుంది. is passing away. అది గతించిపోతా ఉంది. The kingdom of God is here. దేవుని రాజ్యము It will సమీపించింది. never pass away. ఇది ఎన్నడూ And గతించిపోదు. if you want to be something in the kingdom of God, దేవుని రాజ్యంలో నీవు ఏదైనా ఉండాలంటే learn to hear. ఇదిగో వినడం నేర్చుకో. నీవు The sin of unbelief ఇదిగో అవిశ్వాసం అనే is the పాపము, worst sin. ఇదిగో భయంకరమైన పాపం ఇది. Hebrews 4:2 we read. మనం చదువాము హెబ్రీ They also heard the gospel, వారు కూడా ఆ సువార్తను విన్నారు just like us. మన వలనే. But what they heard వారు ఏదైతే was విన్నారో of no use, అది నిష్ప్రయోజనంగా మారిపోయింది. because they did not mix it with faith. ఎందు నిమిత్తం అంటే ఇదిగో వారు విశ్వాసమును వాటితో జతపరచలేదు They కనుకనే. did not believe. వారు నమ్మలేదు. They did not believe. వారు విశ్వసించలేదు. And look at another words he says there. ఇంకో వచనాన్ని ఆయన అంటున్న మాట Chapter 4 4వ అధ్యాయము of Hebrews. హెబ్రీ రాష్ట్ర పత్రిక 4వ I'll give అధ్యాయము you that verse. Chapter 4.
10 and 11. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. Jagrata. Can I have KJV? Yeah. Lest anyone fall according to the KJV will say, because of their unbelief. Disobedience comes from unbelief. ఇదిగో అవిధేయత అవిశ్వాసం నుండి వస్తుంది. Lest any man fall after the same example of ఇదిగో unbelief. అవిశ్వాసం అనే ఉదాహరణలో అందరూ కూడా వాటిలో పడిపోకుండా. You know what God has promised us now? ఇదిగో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? Whether it is pestilence, ఇదిగో తెగులు ఉన్నను, కరోనా or famine, లేదా కరువు ఉన్నను, or war, లేదా యుద్ధం ఉన్నను, He's promised us rest. ఇదిగో ఆ వాగ్దానంలో నిలిచి ఉంటుంది. Rest. ఇది నిలిచి ఉంటుంది. Rest. అది విశ్రమిస్తుంది. Promises rest. అది విశ్రమిస్తుంది. You shouldn't be moved by these things. ఇదిగో వీటి ద్వారా నీవు Because కదల్చబడకూడదు. you're people of faith. ఎందుకంటే విశ్వాసముతో కూడిన ప్రజలు. You should have rest. ఇదిగో మనం విశ్రమించాలి. They could not enter into God's rest. వారు దేవుని విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు. Because they asked. కానీ ఎందుకంటే They asked. వారు అడిగాడు, Can God? ప్రభా దేవుడు చేయగలడా? God gave. దేవుడు చేశాడు. God gave. దేవుడు ఇచ్చాడు. But they still did not believe. అయినను వారు And విశ్వసించలేకపోయారు. that's what God is talking about. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. Jabez asked. ఎబ్బేజు అడిగాడు. He prayed. అతడు ప్రార్థించాడు. Prayed a powerful prayer. ఎంతో శక్తివంతమైన ప్రార్థన And చేశాడు. he believed what he prayed. అతడు ప్రార్థించినది విశ్వసించాడు. God answered his request. దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. Therefore, in 9 chapters of genealogy, కనుక ఈ యొక్క వంశావళిలో 9వ అధ్యాయంలో 600 names, ఇదిగో 600 పేర్లు, one prayer is recorded. ఒకటే ప్రార్థన రాయబడింది. అక్కడ One prayer is ఒకే ప్రార్థన రాయబడింది. one prayer is recorded. ఒకే ప్రార్థన రాయబడింది. You know why? ఎందుకో తెలుసా? God was pleased with this man. ఇదిగో ఈ వ్యక్తిని బట్టి దేవుడు ఆనందించాడు కనుకనే. God says, ప్రభు అంటున్నాడు, don't give up. ఇదిగో నీ విడిచిపెట్టకు, నీవు Don't give up. నీ విడిచిపెట్టకు. Whatever your situation, నీ పరిస్థితి ఏదైనా Don't give up. కానీ నీవు విడిచిపెట్టకు. నీవు enter into your prayer closet. ఇదిగో నీ ప్రార్థన గదిలో నీవు ప్రవేశించు. Enter into your word. నీ వాక్యంలో నీవు ప్రవేశించు. నీవు Get to know God. దేవుని ఎరగడం నేను తెలుసు. Have the knowledge of God. దేవుని జ్ఞానాన్ని ఎరగడం The తెలుసుకో. will of God. దేవుని చిత్తమును And pray. ప్రార్థించు నీవు. And He will give us rest. ఆయన నీకు విశ్రాంతి ఇస్తాడు. He will give us rest. ఆయన నీకు విశ్రాంతి ఇస్తాడు. Right? He will give us rest. Things we don't know which way it's going. చూడండి, పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో మనకు తెలియదు. Nobody knows. ఎవరికి తెలియదు. We don't know who is winning in America. ఇదిగో అమెరికాలో ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. The whole world has declared Biden has won. ఇదిగో ప్రపంచమంతా ప్రకటించింది బైడెన్ గెలిచాడని. We don't want Biden to win. అది మనకు అతను బైడెన్ గెలవాలని కాదు. Because they are against the church. ఎందుకంటే వారు సంఘానికి వ్యతిరేకమైన వారు. You know how many Christians even in Telugu land have been praying for Biden to win without knowing the truth? ఇదిగో మన సత్యము తెలియకనే చాలా మంది క్రైస్తవులు ఇదిగో బైడెన్ గెలవాలనేసి ప్రార్థన చేస్తారు తెలుసా? While Trump is for the church, ఇదిగో సంఘము కొరకు ట్రంప్ నిలబడ్డాడు. 4 years he stood for the church. ఇదిగో 4 సంవత్సరాలుగా సంఘము కొరకు నిలబడ్డాడు. Stood for Israel. ఇశ్రాయేలు కొరకు నిలబడ్డాడు. Nobody could do change the capital to Jerusalem. ఇదిగో ఎవరు కూడా రాజధాని యెరూషలేముగా మార్చిన వారు ఎవరు కూడా That's లేరు. why they hate him. అందుకొరకే అతన్ని వారు ద్వేషిస్తా His ఉన్నారు. policies are all blessing America. Why do they hate him? ఇదిగో అతని యొక్క విధానాలన్నీ కూడా అమెరికాని ఆశీర్వదిస్తుంది. ఆయనను ఎందుకు ద్వేషించారు? Because he is for 2 things on earth which God loves, the church and Israel. ఇదిగో అతడు దేవుడు ప్రేమించే 2 విషయంలో ఇదిగో అతడు ఏకరాత కలిగి ఉన్నాడు. సంఘము మరియు ఇశ్రాయేలు. Do you know how people pray? ఇదిగో ఎంతమంది ప్రార్థించారు తెలుసా? Churches pray. సంఘాలు ప్రార్థించారు. Let Biden and Kamala win. ప్రభువా బైడెన్ గెలవాలా ప్రభువా. If they actually win. సారీ. If they actually win. ఒకవేళ వారు నిజంగా గెలిస్తే The last days have begun. ఇదిగో అంత్య దినాలు అనేది ప్రారంభమైపోయాయి. The church has no protection anywhere in the world. ఇదిగో ప్రపంచంలో ఎక్కడ కూడా సంఘానికి క్షేమం అనేది లేదు. In this entire world, ఇదిగో ప్రపంచమంతటి కూడా church has only one leader ఇదిగో సంఘానికి ఒకే నాయకుడు who supports the church. ఇదిగో ఆ సంఘాన్ని నడిపి పోషించేవాడు. That's President Trump. అతను ఎవరు అంటే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం. Nobody else. ఎవరు కూడా కాదు. If he goes, అతడు ఓడిపోతే the church has no political voice. ఇదిగో చర్చ్ కి రాజకీయ స్వరం అనేది ఉండదు.
our protection on earth is gone. భూమి పైన మన కాపుదల వెళ్ళిపోయినట్లే Trouble will begin. సమస్య In ప్రారంభమవుతుంది. India, they can do anything, nobody will say a word. ఇదిగో ఇండియా భారతదేశానికి ఎవరు ఏది చేసినా ఎవరు ఒక స్వరము మాట్లాడరు, Nobody will say. ఎవరు కూడా ఏది మాట్లాడరు. So the church has to prepare. కనుక సంఘము సిద్ధపడాలా. If he doesn't win, ఒకవేళ అతడు గెలవకపోతే are we ready for persecution? ఇదిగో శ్రమ కొరకు మనం సిద్ధముగా ఉన్నామా? Do you know what's happening in North India ఇదిగో churches? నార్త్ ఇండియా చర్చెస్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? Do you think it will not come here? ఇదిగో అది ఇక్కడికి రాదని మీరు అనుకుంటున్నారా? Dubak, who got it? సారీ, దుబాకాలు ఎవరు గెలిచారు? One leg is in ఇదిగో ఒక కాలు మాత్రం గెలిచింది. with KCR కేసీఆర్ doing so much good. ఇదిగో కేసీఆర్ అనేకమైన మంచి పనులు చేస్తా ఉన్నాడు. Still who won? అయినా కానీ ఎవరు గెలిచారు? Read the signs. ఇదిగో సూచనలు మీరు జాగ్రత్తగా చదవండి. Read the signs. ఆ సూచనలు జాగ్రత్తగా చదవండి. Whole issue is this. ఇదిగో అంత విషయాలన్నీ Let కూడా ఇవే. anybody do whatever they want. ఎవరు ఏది చేయాలైనా పర్వాలేదు. Do you know your God? నీ దేవుడు ఎవరు నీకు తెలుసా? Is your prayer closet full ఇదిగో నీ యొక్క ప్రార్థన గది నింపబడిందా or is it empty? లేదా అది Do ఖాళీగా you ఉంటుందా? hear from God? నువ్వు దేవుని సన్నిధి నుంచి నువ్వు వింటున్నావా? Otherwise we will also fall away. లేని ఎడల మనము కూడా పడిపోతాము. We won't survive. మనము బ్రతకలేం, We won't survive. మనం ముందుకు వెళ్ళలేము. That is why we preach. అందుకొరకే మనం బోధిస్తాము. That's why Paul and Peter went around encouraging the church అందుకొరకే పౌలు పేతురు వాళ్ళు బయటికి వెళ్ళి ఇదిగో అనేక సంఘాలను to ప్రోత్సహించారు. stand firm in the hour of persecution, ఇదిగో శ్రమ కాలములో వారు స్థిరలుగా బలముగా నిలబట్టుకో, not to fall away. వారు పడిపోకుండా ఉంటకు. The only ones who will fall away, ఇదిగో who will పడిపోయిన not fall away, ఇదిగో ఎవరు పడిపోరు అంటే the ones who stand by faith. ఎవరు విశ్వాసముతో నిలుచున్న వారు మాత్రమే. Faith comes from hearing, విశ్వాసము వినుట వలన వచ్చును, and hearing from the word of ఇదిగో God. వినుట దేవుని వాక్యం వలన కలును. This entire pandemic ఇదిగో ఈ కరువు కాలం అంతట్లో made in China, మేడ్ ఇన్ చైనా, it came from China, ఇది చైనా నుండి and వచ్చింది. the whole world was shut down. లోకమంతా ప్రపంచమంతా కూడా Have you మూయబడింది. ever heard a virus shutting the whole world down? ఇదిగో ఎప్పుడైనా విన్నారా చిన్న ఒక వైరస్ ప్రపంచాన్ని మూసేస్తుందని? Do you know why the whole world was shut down? ఎందుకు ప్రపంచమంతా మూసివేయబడ్డది? Not because of the virus, ఆ వైరస్ ని బట్టి కాదు. because of America's election ఇదిగో అమెరికా ఎలక్షన్ ని గురించి, to defeat President Trump. ప్రెసిడెంట్ ట్రంప్ ని That ఓడించుటకు. was the only intention of the virus. ఇదిగో ఈ వైరస్ యొక్క మూల ఉద్దేశం అంతా కూడా అదే. Election over. ఎలక్షన్ అయిపోయింది. Is anybody talking about the virus? ఎవరైనా కానీ వైరస్ గురించి మాట్లాడుతున్నారా? Nobody. This is not man-made. ఇది మనిషి సృష్టించినది There are కాదు. spiritual forces involved to bring the Antichrist into power. ఇదిగో అంత్యక్రీస్తును శక్తిలోనికి తీసుకొచ్చుటకు And as- ఆత్మ సంబంధమైన శక్తులు And as పనిచేస్తాయి. long as he is president, they can't do it. ఇదిగో అతడు ప్రెసిడెంట్ ఉన్నంత కాలము వారు అది చేయలేరు. Because he is against one world order. ఎందుకంటే ఇదిగో ఏక ప్రపంచం యొక్క నియమంకు అతడు వ్యతిరేకంగా ఉన్నాడు. He is against it. అది దానికి వ్యతిరేకంగా అతడు ఉన్నాడు. So they had to bring him down. కనుక అతన్ని కిందికి లాగాల. What are we praying? మనం దేని కొరకు ప్రార్థిస్తున్నాము? Did we hear in the prayer closet whom to pray for? ఇదిగో మనము ప్రార్థన గదిలో ఎవరి కొరకు ప్రార్థన చేయాలో వింటున్నామా? Feelings. లేదా భావోద్రేకాల ద్వారా? Ayo, Kamala is from India. Let us pray for her. ఇదిగో అతడు ఇండియా నుంచి వచ్చి దాని కొరకు ప్రార్థన చేద్దాం. Really? నిజముగా We pray for God's man. ఇదిగో మనము దేవుని వ్యక్తి కొరకు ప్రార్థన Not చేస్తాం. for flesh and blood. శరీరము రక్త మాంసముల We కొరకు didn't కాదు. hear. మనం వినలేదు. We don't see what is coming. ఇదిగో ఏది రాబోతుందో మనం చూడలేము. మనము That's why it's still not declared. అందుకొరకే ఇంకా ప్రకటించబడలేదు. There's a battle going on over US. ఇదిగో అమెరికా యుఎస్ లో గొప్ప పోరాటం జరుగుతూ Because ఉంటుంది. that is the last Christian nation standing. ఇదిగో ఎందుకు అంటే ఇదిగో చివరి దేశముగా క్రైస్తవ దేశముగా నిలిచిన దేశం అది. There's no other nation left. ఇదిగో వేరే దేశం ఏది కూడా లేదు. Everything gone. అన్ని కూడా వెళ్ళిపోయాయి. Europe gone. యూరోప్ వెళ్ళిపోయింది. Britain gone. బ్రిటన్ పోయింది. Canada gone. కెనడా వెళ్ళిపోయింది. Australia gone. ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. Every Christian nation has been gone. ఇదిగో ప్రతి క్రైస్తవ దేశముగా పిలువబడుతున్న అన్ని దేశాలను కూడా వెళ్ళిపోయాయి. Church has no voice. ఇదిగో సంఘానికి స్వరము లేదు. One nation left. ఒక్క దేశం ఉంది. The greatest nation ఇదిగో left. గొప్ప దేశముగా. If it falls, అది పడిపోయినలా welcome to the last days. ఇదిగో అంత్య దినాలకు మనం ఆహ్వానం పలకాల. Therefore we prepare our people. కనుక మనం మన ప్రజలను మనం సిద్ధపరచాలి. Stand
strong in the time of adversity. ఇదిగో మన ఈ కష్టకాలములో మనము బలవంతుడిగా నిలబడాలి. Learn how to turn your pain into gain. నీ యొక్క బాధను నీ లాభముగా ఎలా మార్చుకోవాలో నీవు నేర్చుకో. Turn your sorrow into joy. నీ యొక్క దుఃఖమును ఆనందముగా ఎలా మార్చుకోవాలో Your నేర్చుకో. weakness into strength. నీ బలహీనత బలముగా ఎలా మార్చుకోవాలో నేర్చుకో. Learn how to pray. ఇదిగో ఏ విధంగా ప్రార్థించాలో నేర్చుకో. Learn God. దేవుని నేర్చుకో. Understand His ways. ఆయన మార్గములు నీవు తెలుసుకో. Don't take it lightly. అది సులువుగా నీవు తీసుకోకు నీవు. Because it affects everybody. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభావం చూపిస్తూ It will ఉంటుంది. affect everybody. ప్రతి ఒక్కరికి ప్రభావం కలుగజేస్తుంది. Affect everybody. ప్రతి ఒక్కరికి ప్రభావం కలుగజేస్తుంది. Sad part is ఇదిగో విచారకరమైన విధి ఇది. churches are not ready for persecution. ఇదిగో శ్రమ కొరకు సంఘాలు సిద్ధపడలేదు. Not even ready for persecution. ఇదిగో సంఘముకు శ్రమ కొరకు సిద్ధపడలేదు సంఘము. Not ready. సంఘము శ్రమ కొరకు సిద్ధపడలేదు. ఇది సత్యం ఇది. Only the word of God prepares. ఇదిగో దేవుని వాక్యము మాత్రమే సిద్ధపరుస్తుంది. Get into your word. నీ వాక్యములో నీ వెళ్ళు. Get into your prayer ఇదిగో closet. నీ రహస్య ప్రార్థనలోకి నీ వెళ్ళు. That's what the apostle said 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం అపోస్తులు చెప్పిన మాట అదే. We will not run around the tables. ఇదిగో మేము బల్ల చుట్టూ మేము పరిగెత్తాం మేము. We have separated ourselves. ఇదిగో మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకున్నాము. Word వాక్యము నిమిత్తము and prayer. ఇదిగో ప్రార్థన We నిమిత్తము. have nothing else to do. ఇదిగో దానికి మించి మేము చేయవలసినది లేదు. వాక్యము And prayer. మన ప్రార్థన. And then we hear. అప్పుడు మనం వింటాము. Then we go out and speak. అప్పుడు బయటికి వెళ్ళి మనం ప్రకటిస్తాము. మనం విన్నప్పుడు We proclaim. మనం ప్రకటిస్తాము. And as Peter said, ఇదిగో పేతురు అన్నట్టుగా we become the oracles of God. ఇదిగో దేవుని యొక్క కార్యములు ప్రకటించు వారిగా మేము ఉన్నాము. That's our job. అదే మన పని. People may take it or not. ఇదిగో ప్రజలు దాన్ని అంగీకరించినా లేదా We will be guilt free before God. ఇదిగో మనము దోషారోపణ లేని వారిగా దేవుని ఎదుట ఉంటాము. Nobody's blood on our hands. ఇదిగో ఎవరి రక్తము కూడా నా చేతిలో లేవు. We spoke మేము పలకాము what we heard. మేము ఏది విన్నామో దాన్ని పలకాము. That's our duty. అదే మన పని ఏంటుంది. That's our duty. అదే మన పని ఏంటుంది. As servants of God. ఇదిగో దేవుని యొక్క సేవకులము. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన Let's చేసుకుందాం. stand up. ప్రార్థన చేసుకుందాం. Father, we just come to you, Lord. తండ్రి We నీ just సన్నిధిలో thank you. We ప్రవేశిస్తున్నాం. just praise you. We just worship you. దేవా నీకు వందనాలు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను We just ఘనపరుస్తున్నాము. give you glory, honor, power and praise. దేవా శక్తియు ఘనతయు మహిమయు ప్రభావములు నీకే నాయనా. We stand like Jabez in your presence. దేవా నీ సన్నిధిలో ఎబేజు వలె మేము నిలుచున్నాము. Different people, దేవా వేరే వేరే విధాల మనుషులు. different kinds of pain and sorrow and struggles. దేవా వేరే విధాలుగా బాధలు దుఃఖ శ్రమలు నాయనా. But you are the same God. అయితే నీవు ఒకే దేవుడిగా ఉన్నావు. The God of Abraham, అబ్రహాము దేవుడవు, the God of Jacob, ఇస్సాకు దేవుడవు, the God of Jabez ఇదిగో ఎబేజు దేవుడవు. is our God. దేవా మా దేవుడిగా నీవు And ఉన్నావు. you are the same God. దేవా నీవు అదే దేవుడిగా నీవు And we ఉన్నావు. pray like Jabez. దేవ తండ్రి యాకోబు వలె మేము Oh ప్రార్థిస్తున్నాము. Lord, that you would bless us indeed. దేవా నీవు మమ్మల్ని ఆశీర్వదించినలా, And that you would enlarge our territory. మా యొక్క సరిహద్దులను విశాలపరిచినలా, That your hand would be upon us. నీ చేయి మా పైన ఉన్న ఎడలా, That you would keep us from evil. దేవా కీడు నుండి మేము మమ్మల్ని తప్పించినలా, And keep us from pain. దేవా తండ్రి బాధ నుంచి మమ్మల్ని తప్పించినలా, We pray, Lord. దేవా తండ్రి In this time, దేవా ఈ కాలములో make us a voice. దేవా ఒక స్వరముగా మమ్మల్ని చేయండి. Enlarge in our influence. మా యొక్క ప్రభావమును ప్రభా ప్రకటించండి తండ్రి Help దేవా. us to reach as many people as possible. దేవా ఎంతమందిని మేము చేరగలుగుతామో అంతమందికి చేరుకొనకు That సహాయం no చేయండి. one perish without hearing the gospel of దేవా Christ. సువార్త వినకుండా ఎవరు కూడా చనిపోకూడదు ప్రభా. That your hand would be upon us. దేవా నీ హస్తము మా పైన ఉన్నది The ప్రభా. hand of might. దేవా తండ్రి శక్తివంతమైన The hand of హస్తము, power. శక్తి బలమైన The hand హస్తము, of strength. ఇదిగో బలమైన And హస్తము. the hand would be against our enemies. దేవా మా శత్రువులకు వ్యతిరేకంగా ఉన్న హస్తము And ప్రభా. the hand of discipline. దేవా తండ్రి క్రమశిక్షణ పరిచే That హస్తము would keep తండ్రి. us on that narrow and straight path. దేవా ఆ ఇరుకైన తిన్నటైన మార్గంలో మేము ఉండుటకు ప్రభా. Oh Father, we pray. దేవా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి Keep us నాయనా. from evil. దేవా తండ్రి కీడు నుండి తప్పించండి. That we don't do evil to others. దేవా మేము ఇతరులకు కీడు తలపెట్టకుండా, And others don't do evil to us. దేవా ఇతరులు మాకు ఏ కీడు For తలపెట్టకుండా, your word said, దేవా నీ వాక్యం సెలవిస్తుంది. pursue godliness దేవా తండ్రి ఇదిగో దైవత్వమును మేము and పెట్టాము. peace with all men. దేవా మనుషులందరితో సమాధానము నీవు కలిగి Oh ఉన్నావు. Father, we pray. దేవా నీకు వందనాలు ప్రభా.
put a guard over our lips దేవా మా యొక్క పెదవుల చుట్టూ నీ యొక్క కంచెను ఉంచండి of తండ్రి. what we say, దేవా మేము ఏది పలుకుతామో that we do not say words of unbelief, దేవా అవిశ్వాసమైన మాటలు మేము పలకకుండా that when we speak, దేవా మేము we పలుకుతున్నప్పుడు speak words of faith. దేవా విశ్వాసముతో కూడిన మాటలు మేము Others పలకాలి. may curse us, దేవా ఇతరులు మమ్మల్ని శపించవచ్చు, but it will not come to pass. దేవా అది మా యొద్దకు చేరవు ప్రభువా. When we open our mouth, మా నోటిని మేము తెరిచినప్పుడు we speak words of faith. దేవా విశ్వాసముతో కూడిన మాటలు We మేము speak పలుకుతున్నాం. words of blessing దేవా ఆశీర్వాదంతో కూడిన మాటలు మేము over పలుకుతున్నాం. ourselves, దేవా తండ్రి మా పైన, over our families, దేవా మా కుటుంబాల పైన, over our church. దేవా మా సంఘాల We పైన speak your words. దేవా నీ వాక్యాన్ని మేము పలుకుతాము ప్రభువా. Oh Father, దేవా నీకు bless our tongue, దేవా మా నాలుకను దీవించండి. anoint our tongue, దేవా మా నాలుకను Cleanse our అభిషేకించండి. tongue. దేవా మా నాలుకను Empower our tongue. మా శక్తిని శక్తితో Oh, నింపండి. Father, దేవా నీకు that we వందనాలు. can speak దేవా మేము like మాట్లాడినట్లుగా Elijah. దేవా ఏలియా వలె ప్రభువా. Elijah was a man just like us, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి. but you did great and mighty things through him. ఇదిగో ఆయన ద్వారా గొప్ప శక్తి కార్యములు చేసావు ప్రభువా. But in the new covenant, దేవా నూతన నిబంధనలు నాయనా only one thing is mentioned. దేవా ఒకే విషయం రాయబడింది తండ్రి. Elijah prayed. ఏలియా ప్రార్థించాడు. Elijah prayed. ఏలియా ప్రార్థించాడు. Elijah prayed. ఏలియా ప్రార్థించాడు. That's all it is mentioned. దేవా అక్కడనే రాయబడింది. He prayed. దేవా మేము ప్రార్థించువారు. Heavens were closed. దేవా తండ్రి దేవా ఆకాశం మూయబడినట్లుగా He prayed. మేము ప్రార్థించినప్పుడు Heavens were open. దేవా ఆకాశము తెరబడి. Elijah was a man of prayer. దేవా ఏలియా ప్రార్థన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. Help us, Lord. దేవా మాకు సాయం చేయండి. Make us men and women of prayer దేవా ప్రార్థించే దేవా తండ్రి స్త్రీ పురుషులుగా మమ్మల్ని చేయమని who ప్రార్థిస్తున్నాం. stay in their prayer closet దేవా ఆ ప్రార్థన రహస్యములో మేము ఉండటకు సాయం చేయండి. until we hear from God. దేవా నీ యొద్ద నుండి మేము వినేంత వరకు ప్రభా. When we come out, దేవా తండ్రి మేము తిరిగి వచ్చేంత వరకు we speak what we have heard. దేవా మేము విన్న వాటిని ప్రకటించు వారిగా And we చేయండి. too can stand before kings దేవా రాజు ఎదుట మేము because we నిలబడినట్లుగా. have heard from God. ఎందుకంటే రాజులకు మేము విన్నాము. Until the word of the Lord proceedeth from my mouth. ఇదిగో నా నోటిలో నుంచి దేవుని వాక్యము బయలు వెళ్ళేంత వరకు. The word of God before whom I stand. ఇదిగో నేను ఏ దేవుడైతే ఎదుట నిలబడి For ఉన్నాను. I have heard in my prayer closet. ఇదిగో నా ప్రార్థనలో ఎవరి స్వరము విన్నాను. Therefore I speak. కనుక నేను ప్రార్థన మాట్లాడుతున్నాను. Make us men and women of prayer దేవా ప్రార్థించే స్త్రీ పురుషుల్ని లేవనెత్తమని who ప్రార్థిస్తున్నాము. hear from heaven దేవా పరలోకము నుండి వినేవారు ప్రభా. and speak as men and women sent by heaven. ఇదిగో పరలోకం నుంచి పంపించబడిన వారిగా స్త్రీ పురుషులు లేవరు మాట్లాడినట్లుగా తండ్రి. Help us to separate from the world. దేవా లోకము నుంచి వేరుపరచబడటకు సాయం చేయండి. Die to the world. దేవా తండ్రి లోకం పట్ల మేము మృతి చెందుటకు. Die to the world. దేవా లోకం పట్ల మేము మృతి Alive to God. దేవా దేవుని కొరకు సజీవులుగా. Alive to God. దేవునికి Because సజీవులుగా. there is so much confusion in the world. దేవా లోకములో ఎంతో గజిబిజి ఉంటుంది నాయన. And that confusion has entered the church. దేవా తండ్రి ఆ గలిబిలి ప్రభా సంఘంలో So ప్రవేశించకుండా much deception in the world. దేవా లోకములో ఎంతో మోసం ఉంటుంది తండ్రి. And there దేవా is so much deception in the church. దేవా సంఘములోనే మోసం ఉంటుంది తండ్రి నాయన. Only your voice దేవా నీ స్వరం మాత్రమే can bring clarity. దేవా తండ్రి అక్కడ స్పష్టత కలగ చేస్తుంది. Oh, Elijah was confused. దేవా ఏలియా ప్రభు తండ్రి He was గలిబిలినప్పుడు depressed. తండ్రి దేవా He was నిరుత్సాహపరచబడినప్పుడు discouraged. కృంగిపోయినప్పుడు He was suicidal. దేవా తండ్రి ఇదిగో ఆత్మహత్య But you చేసుకున్నప్పుడు took up to the mountain దేవా తండ్రి పర్వతం పైన దిగి and there was వచ్చిన fire. దేవా అగ్ని ఉంటుంది. There was earthquake. దేవా తండ్రి భూకంపం There was ఉంటుంది. wind. దేవా తండ్రి గాలి ఉంటుంది ప్రభా. But you were not in any of them. దేవా తండ్రి వాటి దేనిలో కూడా నీవు లేవు Then నాయనా. he heard the whisper of God. దేవా తండ్రి ఆ మెల్లని స్వరము విన్నప్పుడు And all his confusion was gone. దేవా అతనిలో ఉన్న గలిబిలి అంతా His తొలగించి discouragement was gone. దేవా నిరుత్సాహం He తొలగించబడింది. was given new purpose దేవా నూతన ఉద్దేశం అతనికి and ఇవ్వబడింది. new strength నూతన బలం ఇవ్వబడింది to ప్రభా. prepare the next generation for God. దేవా రాబో తరము కొరకు దేవుని Because he సిద్ధపరచుకున్నాడు. heard అతడు విన్నాడు కనుకనే the still small voice of God. దేవుని యొక్క చిన్నటి మెల్లని స్వరము ప్రభా. And I pray, Father, నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. all of us standing here దేవా మేమందరం ఇక్కడ will నిల్చున్నాము. hear the voice of God. ఇదిగో దేవుని స్వరము మేము వినుటకు ప్రభా తండ్రి. Confusion would go. దేవా తండ్రి గలిబిలి తొలగిపోయి Weakness would go. బలహీనత తొలగిపోయి Discouragement would go. నిరుత్సాహం తొలగిపోయి Depression would go. దేవా తండ్రి కృంగుదల Sickness would go. రోగము తొలగిపోయినట్లు Oh, ప్రభా. deliverance would come into our దేవా lives. తండ్రి మా జీవితంలో విడుదల కలుగునట్లుగా ప్రభా. Strength and deliverance would come into our దేవా homes. బలము మరియు విడుదల మాలో కలుగునట్లుగా ప్రభా. Strength and deliverance would come దేవా into our తండ్రి ప్రభా, churches. మాలో మా సంఘాలలో విడుదల I pray బలము for your పొందుకున్నట్లు servants, ప్రభా. O God. నీ సేవకులకు ప్రార్థిస్తున్నాము తండ్రి. Bless them, O Lord. దేవా దీవించండి నాయనా. Bless them, O Lord. దీవించండి ప్రభా. Oh, that indeed you would bless them, దేవా Lord. తండ్రి ఇదిగో వారు నీ ద్వారా Bless our ears, O మా Lord, చెవులను దీవించండి తండ్రి. that we would hear your voice. మేము మీ స్వరము వినట్లుగా Strengthen weakened hands, దేవా బలహీనమైన చేతులను that they may బలపరచండి. lift it up in prayer దేవా ప్రార్థనలో నిన్ను పైకెత్తుటకు without wrath.
దేవ తండ్రి ఉగ్రత దినమున Strengthen weak knees. దేవ తండ్రి ఇదిగో బలహీనమైన మోకాలు Oh, కాలు that we would stand strong before God and before man. ఇదిగో మనుషుల ఎదుట దేవుని ఎదుట బలవంతులుగా నిలబడుటకు బలపరచండి. Oh, Father, we just thank you. దేవానికి వందనాలు ప్రభా. Thank you, Lord. దేవానికి వందనాలు Thank ప్రభా. you, Lord. దేవానికి వందనాలు. Thank you, Lord. దేవానికి Let వందనాలు. everyone take courage దేవ తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరు బలము పొందుకొనును గాక. and believe. దేవ విశ్వసించు. It is not over for me ఇది నా కొరకు ముగించలేదు ఇది. until God tells it is over. ఇది దేవుడు ముగించింది అన్నంత వరకు ఇది It is ముగించలేదు. not over. ఇదిగో ఇది అయిపోలేదు. I will run my race. ఇదిగో నా యొక్క పరుగులో నేను I పరిగెత్తుదును. will fight my good fight. ఇదిగో నా మంచి పోరాటం I నేను will పోరాడుతును. finish my race. ఇదిగో నా తరుగు Nothing will పరుగుతును. stop me. ఇదిగో ఏది కూడా ఆపివేయదు. This virus ఈ వైరస్ will go over me. ఇదిగో నన్ను దాటి It వెళ్ళిపోతుంది. will not touch me. అది నన్ను తాకదు. It will not touch my family. అది నా కుటుంబాన్ని It తాకదు. will not touch my అది household. నా It కుటుంబీకులను will not తాకదు. touch my church. ఇదిగో అది నా కుటుంబ It సంఘాన్ని will తాకదు. go over me. అది దాటుకొని And I వెళ్ళిపోతుంది. will go through it ఇదిగో దానిలో నుంచి నేను వెళ్ళప్పుడు untouched. ఇదిగో తాకబడిన వాడిగా, Unharmed. ఇదిగో హాని చేయబడిన వాడిగా. Even though I walk through the valley of shadow of death, I will not fear మరణ evil. ఛాయలో నేను వెళ్ళను, దేనికి కూడా అపాయములకు భయపడను. I will fear no evil. నేను ఏ కీడుకు కూడా భయపడను. For thou art with me. ఇదిగో నీవు నాకు తోడై Thy ఉన్నావు. rod and thy staff, they comfort me. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. Lord, let it not be David's words. దేవతండ్రి ఇది దావీదు మాటలు కాదు Let it ప్రభా. be my words. ఇది నా మాటలుగా ప్రకటిస్తున్నాము. Our words. దేవ మా We మాటలుగా speak ప్రభా. it in faith. దేవ విశ్వాసముతో మేము We పలుకుతున్నాము. proclaim it over our life. దేవ మా జీవితాల్లో మేము దాన్ని ప్రకటిస్తున్నాము. For you anoint my head. దేవతండ్రి నూనెతో నా My అభిషేకాలను cup అభిషేకించున్నావు. overflows. నా గిన్నె నిండి పొర్లుచున్నది. You are a God who allows anointing to overflow from our lives. ఇదిగో మా జీవితంలో పొంగి పొర్లేదు నీవు అభిషేకించు వాడు. Yes, enemies are ranged against us, ఇదిగో తండ్రి మాకు వ్యతిరేకంగా శత్రువులు but లేపబడుతున్నారు. you set a table for me అయితే నీవు ప్రభు మా కొరకు బల్లను in the సిద్ధపరచుచున్నావు. presence of my enemy. మా శత్రువు ఎదుటే భోజనము సిద్ధపరచుచున్నావు ప్రభు. Goodness and mercy దేవ కృపయు ప్రభు shall కనికరము follow me దేవ నన్ను వెంబడించునుగా all the days of నా my life. జీవిత కాలమంతయు నాయన తండ్రి. Not some days, దేవ కొన్ని దినములు not కాదు few days. దేవ తండ్రి కొన్ని దినము మాత్రమే All కాదు. the days of దేవ my నా life. జీవిత కాలమంతయు ప్రభా. We speak it out, Lord. దేవ తండ్రి మేము పలుకుతున్నాము Your తండ్రి. word. దేవ నీ వాక్యమును It's our word. దేవ మా మాటలుగా We పలుకుతున్నాము. don't have a different word. దేవ మాకు వేరే మాటలు లేవు We నాయన. don't want a different word. దేవ తండ్రి ఇదిగో మేము వేరే మాటలు కలిగి లేము. What you say, నీవు ఏది సెలవిచ్చావో we say. దేవ మేము సెలవిస్తున్నాము. Thank you, Father. దేవ నీకు వందనాలు. Thank you, Lord. దేవ నీకు వందనాలు. Your children came, your servants came from all over. దేవ తండ్రి ఇదిగో నీ సేవకులు వేరే ప్రాంతంలో నుంచి అనేక And they were blessed when they were coming. దేవ తండ్రి వారు వస్తున్నప్పుడు దీవించబడ్డారు. Now as they go, వారు వెళ్తున్న సమయంలో They will be blessed as they go. వారు వెళ్తున్న సమయంలో దీవించబడును గాక. That's your word. నీ వాక్యము They ప్రభువా. came into the city. ఇదిగో వారు పట్టణంలోనికి They are వచ్చారు. blessed in the city. ఇదిగో పట్టణంలో వారు దీవించబడ్డారు. Many are going back to the countryside. ఇదిగో అనేకులు గ్రామాలకు వెళ్తా They will ఉన్నారు. be blessed as they go to the country. ఇదిగో గ్రామాలకు వెళ్తున్న వారు దీవించబడును గాక. That's your word. అదే నీ వాక్యము నాయన. Speak your word దేవ నీ వాక్యమును over మాట్లాడు our lives. మా జీవితాలపైన For you have magnified your word above all your name. దేవ నీ నామము కంటే నీ వాక్యాన్ని హెచ్చించావు ప్రభా. We too magnify your word above everything else in our life. ఇదిగో మా జీవితంలో ఉన్న ప్రతి దానికి మించిన ప్రభు తండ్రి నీ వాక్యాన్ని మేము పైకెత్తుతున్నాము ప్రభా. Be magnified, దేవ Lord. మేము నీ వాక్యాన్ని హెచ్చిస్తున్నాము Be తండ్రి. glorified, నీ Lord. దేవ వాక్యాన్ని మహిమపరుస్తున్నాము Oh, ప్రభా. Father, we just thank you. దేవా నీకు వందనాలు ప్రభా. We praise you. నిన్ను We స్తుతిస్తున్నాము. worship you. నిన్ను We ఆరాధిస్తున్నాము. glorify you. నిన్ను మహిమపరుస్తున్నాము. Thank you, Father. దేవా నీకు వందనాలు. All your servants దేవా నీ సేవకులందరినీ stand ప్రభా. before your people tomorrow. దేవా రేపు రోజు నీ ప్రజల ఎదుట Let నిలబడుతున్నప్పుడు them speak with boldness, దేవా ధైర్యముతో వారు with power మాట్లాడారు. and with authority. దేవ అధికారముతో శక్తితో వారు మాట్లాడదురు గాక. Thank you, Father. దేవా నీకు వందనాలు. Thank you, Lord. దేవా నీకు వందనాలు. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit rest and abide with each one of us. Amen. 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 God bless you.